ట్యాపింగ్ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. నిందితుల నుంచి ఇప్పటికే వివరాలు రాబట్టిన సిట్ పలు పార్టీలకు చెందిన కీలక నేతలను సైతం విచారించింది. మాజీ సీఎస్ శాంతికుమారి మొదలుకొని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వరకు ఎందరో సిట్ విచారణకు హాజరయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటెల ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో తేలింది. ఆయనతో పాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ కావడం కలకలం రేపుతోంది. అయితే సిట్ విచారణ ఎప్పటికీ ముగుస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై సిట్ కు సమాచారం ఉన్నా వారిని విచారణకు ఎందుకు పిలవడం లేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో ట్విస్టులు బయటకు వస్తున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలే పాటించామంటూ ప్రభాకర్ రావు చెప్తున్నారు. అంటే ఏంటి, బీఆర్ఎస్ నేతలను సైతం విచారించే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ విక్టిమ్స్ ను మాత్రమే విచారిస్తూ వస్తున్నారు. కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. బహుశా బండి సంజయ్ కూడా ఒకటి, నిన్న ఈటల రాజేందర్ విచారణ అయింది. బండి సంజయ్ కూడా 28 తర్వాత విచారణకు వెళ్ళొచ్చు, హాజరు కావచ్చు. చాలా మంది స్టేట్మెంట్ కూడా తీసుకుంటారు. సో మనతో పాటు చర్చలో చంద్రవర్ధన్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్లస్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా జాయిన్ అవుతున్నారు చర్చలో. ముందుగా చంద్రవర్ధన్ గారు, సో ఏంటి ఇప్పుడు దీనిలో ఒకటి, మీరు బిజినెస్ రూల్స్ ప్రకారం చెప్పాలి, ప్రభాకర్ రావు షుడ్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ గా డీజీపీకి రిపోర్ట్ చేస్తారా, సీఎం కు రిపోర్ట్ చేస్తారా? బిజినెస్ రూల్స్ లో ఏముంది, ఆనవాయితీ ఏం జరుగుతుంది? యాక్చువల్లీ బిజినెస్ రూల్స్ అది వేరే అంశం అండి. అది ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ అంటారు. సపోజ్ యు ఆర్ సంబడీ ఈజ్ యువర్ బాస్, యూ రిపోర్ట్ అండ్ యూ సీక్ సమ్ గైడ్ లైన్స్ ఆర్ యూ ఎగ్జిక్యూట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో ఇంటెలిజెన్స్ విభాగం అనేది అది కీలకమైన విభాగం. అందులో ఆదేశాలు ఎవరిస్తారు? ఇంటెలిజెన్స్ విభాగంలో, ముఖ్యంగా వెన్ యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్. సో చీఫ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ మనందరికీ తెలుసు, హీఈస్ అపాయింటెడ్ బై ది చీఫ్ మినిస్టర్, అతను కాన్ఫిడెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఈ వ్యక్తి, మీరు మాట్లాడే వ్యక్తి, ఆ గతంలో ఉన్న చీఫ్ మినిస్టర్ అతని కులానికి చెందినవాడు. అతను రిటైర్మెంట్ అయినా కూడా 2 పర్యాయాలు ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అతనికి ఎలాంటి అర్హత లేకపోయినా ఆ పోస్ట్ లో అతను నియమించడం జరిగింది. కాబట్టి ఆయన విధేయతని తెలపటానికి ఆయన 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 చాలా వికృతమైన చేష్టలు మనం చూస్తూ వచ్చాం. ఏ రకంగా ఆయన రూల్స్ అన్ని కూడా తొంగలు తొక్కి రాజకీయ ఒక వ్యక్తికి రాజకీయ లబ్ధి పొందే విధంగా ప్రత్యర్థుల మీద, వాళ్ళ కుటుంబీకుల మీద అలాంటి కనివిని రీతిలో ఎలాంటి వ్యక్తుల మీద నిఘా పెట్టారనేది మనం చూసాము. చాలా విస్మయం కూడా చెందాము. సో కాబట్టి బిజినెస్ రూల్స్ కేవలం ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్, నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఇందులో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రతిరోజు నిత్యం మేము చూసాము, ప్రతిరోజు ముఖ్యమైన అధికారులు, చీఫ్ సెక్రటరీ, ఐఎన్పిఆర్ కమిషనరు, అందరు ముఖ్య అధికారులతో బ్రీఫింగ్ అయిన తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్ తో ప్రత్యేకంగా ఆయన విడిగా వెళ్లి కలిసి ఆ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ ఉండరు, ఎవరు కూడా ఉండరు, డీజీపీ కూడా ఉండరు. చాలా 1-to-1 బ్రీఫింగ్ చేస్తారు. మేము అనేక సార్లు కూడా చూసాం ఈ వ్యక్తిని. ఈ వ్యక్తి నేరుగా వెనక చైర్లో, వెనక ఎంట్రన్స్ నుంచి వచ్చి ఆయనతో కలిసి అప్పుడు మనం అందరినీ వెళ్ళిపోమని కూడా ఆదేశించడం జరుగుతుంది. సో ఇందులో స్పష్టం ఏమవుతుంది, ఆయన ఈజ్ ద కాన్ఫిడెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన కేవలం చీఫ్ మినిస్టర్ చెప్తే తప్ప ఆయన ఏమి యాక్ట్ చేయరు. మరి మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ చీఫ్ ఆర్ నాట్ అఫీషియల్లీ రికార్డెడ్. అఫ్ కోర్స్ మీకు తెలుసు, అండర్ ది ఐటీ యాక్ట్, అదేవిధంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఒకవేళ ఎవరో ట్యాప్ చేయాలైనా కూడా there is a procedure which has been laid out. There is a committee which reviews it also. ఏ రకంగా ఆర్డర్స్ తీసుకోవాలనే విషయం కూడా గతంలో కూడా ఈ ఛానల్లో అనేక పర్యాయాలు మీరు చర్చించడం జరిగింది. కానీ ఇందులో ఈ ఐజీ వచ్చేసి, ఈ వ్యక్తి వచ్చేసి ఆయన ప్రవర్తన రూల్స్ కు విరుద్ధంగా, నైతిక విలువలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించటం కనీవిని ఎరిగిన అంశం. అది ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఇది కూడా చూశారు భరత్ గారు, ఎంత శోచన, ఎంత దిగజారారంటే పక్క రాష్ట్రంలో ఉన్న మన రాజకీయ నాయకులకు కూడా వీళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేశారంటే ఏ స్థాయికి వెళ్ళేది దిగజారిపోయిన అంశాన్ని మనకు సుస్పష్టం. అధికారులు ఎందుకు ఈ విధంగా ఇట్లా అవుతున్నారు?
బేసికలీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ వ్యక్తి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈజ్ అన్ అపాయింటీ ఆఫ్టర్ రిటైర్మెంట్ హీ వాజ్ అపాయింటెడ్ ఆల్సో ట్వైస్. సో ఆయన విధేయతని వ్యక్తం చేసుకోవటానికి, సుదీర్ఘకాలం పాటు ఇంకా ప్రశ్నించడానికి, అనేకమైన లబ్ధిలు పొందటానికి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమైనా చేస్తారు, అధికారులు ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చే ఆదేశాలు బేఖాతరు చేయరు. ఒకవేళ బేఖాతరు చేస్తే తక్షణమే గంటల్లో ఆయనకి ట్రాన్స్ఫర్ వస్తుంది. కాబట్టి ఒకవేళ ముఖ్యమంత్రి గారికి విధేయతంగా ఉండటం, మంచి రిపోర్ట్స్ రావాలని అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వాళ్ళందరూ కూడా డిఐజీస్ ఆశిస్తారు. అలాంటప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్ అధికారితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయన చెప్పినవన్నీ కూడా వాళ్ళు నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు అవన్నీ ఎగ్జిక్యూట్ చేసి అది దౌర్భాగ్యంగా అది ఒకవేళ అనధికారంగా ఉన్నా కూడా దాన్ని అధికారంగా అమలు చేసే ప్రక్రియని ఈ ఎస్పీలు ఇతర అధికారులు పని చేసి పెడతారు. కాబట్టి ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పిందే వేదం. ఒకవేళ ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఆ విధంగా చేస్తున్నాడంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇస్తే తప్ప చెయ్యడు, చేసే అవకాశం కూడా లేదు. ఓకే ఓకే ఒకసారి మనతో పాటు ఇప్పుడే రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు, మీ ఫోన్ ఏమన్నా ఉందా? 600 మందిని ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆ సమయంలో అంటారు. మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారా, లేకపోతే రాజకీయాలు కొత్త కాబట్టి వదిలేశారా? ఏమైతుంది ట్యాప్ చేస్తే ఈ బోడిగాళ్ళు? ఏమైతుంది అన్న ఈ కొడుకులు మమ్మల్ని చేస్తే? అంటే మమ్మల్ని చేస్తే పర్వాలేదండి, రెబ్బా పటేల్ రకుల్ పిచ్చింగ్ చేయడమేంది, వాళ్ళు లేడీ నక్సలైట్ ఎట్టనా? వాళ్ళ చేశారని మీకేమైనా ఉందా ఆధారం? ఎందుకు లేదు? ఇప్పుడు మీరు చెప్పిన హీరోయిన్స్ గౌరవనీయ మంత్రి వర్యులు కొండా సురేఖ గారు చెప్పారు. ఎట్లా తెలిసింది సమంత గారి ఇష్యూ? ఏమనుకుంటున్నారు? కొండా సురేఖ గారు చెప్పిందా విత్డ్రా చేసుకున్నారో అది కోర్టులో నడుస్తుంది? కోర్టు కాదండి, ఒకటే చెప్తున్నాను. హైకోర్టులో ఈయన రిపోర్ట్ బయట పెట్టమనండి. ఫస్ట్ హైకోర్టు ఏదో సబ్మిట్ చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ మీద 19 మంది జడ్జిల టెలిఫోన్ ట్యాపింగ్ బయట పెట్టమనండి. ఏం దారుణం అండి ఇది. కొడుకులు వీళ్ళు తెలంగాణ తెచ్చింది ఎందుకు? వీళ్ళు ఆటలు ఎందుకు? సినిమా హీరోయిన్లను ట్యాపింగ్ చేయడం ఎందుకు? ఆడబిడ్డలను బ్లాక్ మెయిల్ చేయడం ఎందుకు? ఒకటి భరత్ గారు, భార్య భర్తల మాటలు అంటే ఏందండి దుర్మార్గులు? ఇంత నీచంగా సరిపోయిందండి నా కొడుకులు. ఒక పవిత్రమైన యూనిఫామ్ పోలీసు యూనిఫామ్ వేసుకున్న నా కొడుకులు ఇదేం దారుణాలండి. సౌదీ అయితే ఈ చట్టాలు భలే పనిచేస్తున్నాయండి వీళ్ళకు. ఏం మాట్లాడుతున్నారు భరత్ గారు? సరిగ్గా దీని భాష, ప్రజాస్వామ్య భాష సరిపోతుంది కొడుకులకు. ఏం మాట్లాడుతున్నారు? సినిమా హీరోలు ట్యాపింగ్ చేస్తారు, భార్య భర్తలు ట్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు సినిమా హీరోయిన్లు ట్యాప్ చేసినట్టు మన సోషల్ మీడియాలో దానిలో చూస్తున్నాం తప్ప పోలీసులు ఇప్పటి వరకు సిటీ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కూడా పలానా సినిమా హీరోయిన్ ట్యాప్ చేసినట్టు ఎక్కడ చెప్పలేదు, వాళ్ళ విచారణకు విలువలేదు. ఇది మనం మీడియాలో స్పెక్యులేషన్, సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి అట్రాక్టివ్ అనిపిస్తుంది తప్ప ఇప్పుడు మీరు ఒకళ్ళిద్దరు హీరోయిన్ల పేర్లు చెప్పారు. దయచేసి ఒక మాట, ఒక ప్రజాస్వామ్య దేశంలో, ఒక ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఈ అల్లకల్లోలం ఒక కుటుంబం గురించి జరిగిందండి. తెలంగాణ ప్రజలంతా వినాలా దయచేసి. మేము ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేండి. ఒక ప్రశాంతమైన తెలంగాణ, ఎందుకంటే ఒక కల్లోలితమైన తెలంగాణ ఉండేది ఒకప్పుడు. కానీ మాకు తెలిసి 2001 నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత బాగా తగ్గుతూ పోయింది. 2014 తర్వాత చిన్న సంఘటనలు అక్కడక్కడ అడపాదప సంఘటన తప్ప ఇక్కడ ప్రశాంతంగా ఉందండి తెలంగాణ. ఒక్క కుటుంబం గురించి కొందరు దుర్మార్గులైన అధికారులు, దుర్మార్గులైన కులపిచ్చున్న విధవలు ఆ యూనిఫామ్ ని దుర్వినియోగం చేశారండి. నా బాధ అంతా ఏంటంటే ఆ పోలీస్ యూనిఫామ్ దుర్వినియోగం చేశారండి. అంటే వీళ్ళు ఏమైనా చేస్తారు, ఆ యూనిఫామ్ ఉంటే ఆ యూనిఫామ్ పరువు తీశారనే బాధ తప్ప. ఒకటి చెప్తున్నాను, హైకోర్టులో అఫిడవిట్ ప్రొడ్యూస్ చేశారండి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ లో. ఎంతమంది జడ్జిలు అంటే అది డిస్క్లోజ్ చేయట్లేదు, ఇంకా సమస్యలు ఎక్కువ వస్తాయండి. దీన్ని మేము అందు గురించి అంటున్నాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లోపాయికారి ఒప్పందాలు, లోపాయికారి బ్లాక్ మెయిల్స్ వదిలిపెట్టి సిబిఐకి ఇవ్వండి దీన్ని, అప్పుడు దీన్ని తాట తొలుస్తాం. నేను చెప్పేది ఇంకోటి కాదు. ఇప్పుడు మీరు కావాలంటే సిబిఐ ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ సిట్ చేస్తోంది కదా విచారణ 1.5 year గా. సిబిఐ ఎందుకు మళ్ళా దానిలో మీ యాంగిల్? మళ్ళీ నేనేమంటున్నానండి, సిట్ ఇంకా 3 ఏళ్ల దాకా చేస్తా ఉంటది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కనుమరుగే వరకు చేస్తా ఉంటది. ఎందుకు అంత లేట్? 3 ఏళ్ల వరకు ఎందుకు చేస్తారు?
అంతా అదే ఉంది కదా. ఇంకా కాళేశ్వరం ఇంకా మొదలే కాయలేదు, ఇంకా 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా వాంగ్మూలాలు మళ్ళీ కమిషన్ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఒక 2 ఏళ్ళు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మనం మొదలు పెట్టిన నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొదలు పెట్టారు దుకాణము. ఎవ్రీథింగ్ ఇస్ వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రికార్డింగ్ అని వాళ్ళు రోజు ఇనుకుంటా మురిసిపోతున్నారండి. దాన్ని బట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రధానమైన పాత్రలు ఉన్న యువరాజులు కావచ్చు, రాజులు కావచ్చు, రాష్ట్ర కుటుంబ సంబంధికులు కావచ్చు, అందరినీ లోపాయిక ఒప్పందాలు మీరు ఎంత సంపాదించుకుని దాంట్లోకి వెళ్ళి ఇవ్వండి. ఇదేందండి, నేను డబ్బు వేరండి, కానీ మొత్తం వ్యక్తుల అంటే నిజంగా చెప్పాలంటే భరత్ గారు ఈ రోజు ప్రతి రాజకీయ నాయకుడు లేకపోతే హై ప్రొఫైల్ లేకపోతే ఒక లింకప్ అయిన అధికారులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, సొంత భార్య భర్తలతో కూడా మాట్లాడాలంటే బాగా భయపడుతున్నారు. ఇది ఓన్లీ ఈ గత ప్రభుత్వం చేసిన దాష్టికాలు. దీని మీద ఈ టీవీ ఛానళ్ల చర్చలు ఇవన్నీ కాదు. కఠినాతి కఠిన శిక్షలు పడాలంటే దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిందే. 600 నెంబర్స్ ఒక నవంబర్లో ఎట్లా చేస్తారండి? నక్సలైట్లంతా నవంబర్లో వచ్చారా? అంటే నోటికి వచ్చింది చెప్తున్నారు, నోటికి వచ్చింది రాస్తున్నారు. క్లియర్ గా డిస్క్లోజ్ చేయని అఫిడవిట్ హైకోర్టులో ఉంది. 19 మంది జడ్జిలను రాశారల్లా. ఇంకా వెన్నద్దు, దీన్ని తేల్చాలా. ఇంట్లో ఎవడెవడైతే దుర్వినియోగం చేసిండో అంటే పత్రికలలో ఏదో రాస్తున్నారు పక్కన. ఇప్పుడు మీరు సిబిఐకి ఇవ్వాలని అంటారు, కరెక్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ అయింది, ముఖ్యమంత్రి ఫోన్ కూడా. ఆయన కంటే సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తుందా? ఆయన స్వయంగా విక్టిమ్ కదా. ఇప్పుడు నేను అంటున్నది నెగోషియేషన్ ప్రాసెస్ ఉన్నారు వాళ్ళు, నెగోషియేషన్ ప్రాసెస్ ఉన్నారు. అందుగురించే కదా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మన బీఆర్ఎస్ గలమెత్తకపోవడానికి కారణము. గలమెత్తినప్పుడల్లా రికార్డు తినిపిస్తారు. బీఆర్ఎస్ గలమెత్తట్లేదా? ఎక్కడండి, మీరు ఎత్తట్లేదని వాళ్ళు అంటారు. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్, బీజేపీ మ్యాచింగ్ ఒకటండి. ఒకటి భరత్ గారు మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. భారతదేశంలో మాకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్. కాంగ్రెస్ తో సూర్యుడు అటు నుంచి ఇటు పొడిచినా కానీ ఇంకా కాంగ్రెస్ తో అనేది ప్రజలు కూడా నమ్మరండి. దయచేసి ఏదైనా రాజకీయ నాయకులు వాళ్ళకి మాట్లాడాలనుకుంటే ఏదైనా నోరుంది కదా మాట్లాడాలంటే మాట్లాడాల్సింది తప్ప ఎస్కే పర్సన్ కాంగ్రెస్ అని ఉండదు. మేము బహిరంగ చెప్తున్నాం ఈ దాంట్లో. దయచేసి ఒకటే మాట వినండి, ఈ అధికారులకు గుణపాఠం రావాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి సరైన కఠినమైన శిక్ష ఇస్తేనే భవిష్యత్తులో ఇంకోసారి ఆ యూనిఫామ్ ఉన్న వాళ్ళు భయపడతారు. లేకపోతే ఆ యూనిఫామ్ ముసుగేసుకొని రేపు ఎన్ని రకాల అరాచకాలు చేస్తారో. చంబల్లో దొంగలు వేరు, ఇంకా వేరు, కానీ వీళ్ళు యూనిఫామ్లు ఇట్లాంటి పనులు చేయొద్దు. అంటే ఇప్పుడున్న దాన్ని ఈ ట్యాపింగ్ మీద సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి కఠినాతి కఠినమైన శిక్షలు వేస్తేనే వీళ్ళు వింటారని అభిప్రాయం. ఓకే. సో అయితే ఒకటి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటి కాదు అని అంటున్నారు, కానీ రాష్ట్రంలో ఒక గోల్మాల్ మాయ జరుగుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటని, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇప్పుడు కవిత అన్నారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అని చెప్పి, అందుకనే యాక్షన్ లేదని చెప్పి. ఇట్లా చాలా చర్చలు జరుగుతున్నాయి. మీ దగ్గరకు వచ్చినంత మాత్రం ఏం లాభం? ఇప్పుడు ఈ గవర్నమెంటే కదా, సిట్టే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చింది. బీజేపీ లీడర్స్ ఫోన్ ట్యాప్ అయినాయని కూడా వాళ్లే కదా చెప్తుంది, ఈ గవర్నమెంటే. ఓన్లీ కాంగ్రెసే కాదు, బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పింది ఈ గవర్నమెంటే కదా అంటారా? ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి తెలుసండి, ప్రతి ఒక్కళ్ళకు ట్యాపింగ్ అయినాయని తెలుసు, రికార్డింగ్ అయితే తెలుసు. జాగ్రత్తలు తీసుకున్నారు కొన్ని. కానీ గడి దారుణంగా ఏంటంటే ఆ జాగ్రత్తలు తీసుకున్న లోపలే భార్యతోని ఏం మాట్లాడతామండి రాజకీయం. భరత్ గారు సొంత భార్యతోని ఏదైనా ఉదాహరణకు మీరు ఉన్నారు, నేను ఒక యువకుడు ఉన్నాడు, అప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి కొడుకున్నాడు అనుకుందాం, వాడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. తండ్రి ఫోన్లోకి వెళ్ళి భార్యకు ఫోన్ చేసి అనుకుందాం, ఏం మాట్లాడతారండి? మొన్న ఎవరు చెప్తున్నారు, రెబ్బా పటేల్ అట. మరి అది నిజమెంతో అబద్ధమైతే రెబ్బా పటేల్ ఒక హీరోయిన్ ఉండనట, ఆమె కూడా రికార్డింగ్ చేసిండట. అంటే మనం వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉంటేనే బెటర్. ఒకవేళ ఇప్పుడు మీరు అన్న వ్యక్తులు హీరోయిన్లు చేస్తే గనక వాళ్ళను పోలీసులు చెప్పేవాళ్ళు కదా, సిట్ విచారణకు వాళ్ళ పోలీసులు ఏం చెప్పరు. పోలీసులు ఎందుకు చెప్తారండి? ఎవరు చెప్పారు మీకు హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్ చేశారని? నేను దాంట్లో ఎవరు పెట్టారు నాకు, అంటే ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ లో మాకు డాటా ఇస్తారు కదండి, ఆ జడ్జిల పేర్లు ఎందుకు చేసి ఉంటారు హెబ్బా పటేల్ ఫోన్? హెబ్బా పటేల్ ఒకటి నేను ఏమంటున్నా అండి, దయచేసి మళ్ళీ ఇవన్నీ సబ్జెక్ట్ పక్కదో పట్టద్దు. తెలంగాణ హైదరాబాద్ హైకోర్టులో సిట్ చేసిన ఒక కౌంటర్ ఉంది, డిస్క్లోజ్ చేయొద్దని చెప్పారు. బాగా ప్రకంపనలు వస్తాయి అని
ఎందుకంటే దాంట్లో ఏంటంటే జుడిషియల్స్ మెయిన్ జడ్జిల టెలిఫోన్ ట్యాపింగ్ అని డైరెక్ట్ హైకోర్టులో చెప్పారు. నేను ఏమంటున్నా అంటే ఏదైనా సరే ఈ యూనిఫామ్ లో ఉండే ముసుగుల లైసెన్సెడ్ ముసుగులో వీళ్ళు చేసే అరాచకాలకు అద్దు ఉండాలంటే ఇలా కఠినమైన శిక్షలు పడాలంటారు భరత్. ఇప్పుడు ఎవరి మీద విమర్శించగా చెప్పి ఇంకో ఆడు కాకపోతే ఇంకో అక్కడ రాజకీయ నాయకుడు 5 ఏళ్ళుండే పనికిరా. నేను ఏమంటున్నానండి, నైతిక విలువలు దిగజారిన విధవలందరూ అక్కడ ఢిల్లీలో పెగాసస్ సుప్రీంకోర్టులో కేసు కూడా అయింది. పెగాసస్ నేను ఏమంటున్నాను భరత్ గారు, తెలంగాణ ముందు కంప్లీట్ కానీ తెలంగాణ అంటే అక్కడ మీరు రోల్ మోడల్. ముందు 2019 ఎలక్షన్స్ అప్పుడే చేశారు. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని వేశారు కదా సుప్రీం రాహుల్ గాంధీ కేసు కూడా నడిచింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడ్మిట్ అయింది. ఎస్, పెగాసస్ ద్వారా కొద్దిమంది మీద నిఘా పెట్టాం, కానీ అది సీక్రెట్ సీల్డ్ కవర్ లో ఇచ్చారు రిపోర్ట్. ఎందుకంటే నేను చెప్తాను, రాహుల్ గాంధీ గారు కూడా విదేశాలు పోయినప్పుడు దేశంలో విమర్శిస్తాడు. వాని ఇంటర్వ్యూస్ కూడా మీరు చూడండి ఆన్లైన్ లో. ఎవరైతే పోలీసర్స్ వీళ్ళందరి పోలీసర్స్ కొడుకులతో కలవటము, ఏదైతే దేశం ముఖ్యమండి. ఒకవేళ ప్రాంతాలన్న రాష్ట్రాలను చిన్న కొడుకులు, దేశం కూడా ముఖ్యమే భరత్ గారు. ఈ దేశం రాహుల్ గాంధీ గురించి గారు వాళ్ళ కుటుంబం గురించి రాలేదండి. లక్షలాది మంది అంటే బలిదానాలు చేసి వచ్చిన దేశం ఇది. కాబట్టి అది వేరే విషయం. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఓన్లీ ఒక కుటుంబం గురించి ఇది బాగా దారుణం అంటున్నా. నేను ఎందుకు అంటున్నానంటే ఏదో ఒకళ్ళిద్దరి మీద వాళ్ళకు ప్రత్యర్థులున్నారు. ఏదో పాపం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడున్న పీసీ ఏంటంటే ఒక అర్థం ఉంది. కానీ మరి ప్రతి ఒక్కళ్ళని జుడిషియల్ సిస్టమ్ వదలలేదు, సినిమా ఫీల్డ్ వదలలేదు, వ్యాపార రంగాలను వదలలేదు. అంటే ఒక యూనిఫామ్ ముసుగుల అంటే ఇవన్నీ కూడా కేసీఆర్ డైరెక్షన్ ద్వారా జరగకుండా లోకల్ లెవెల్లో ఇప్పుడు వీళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కొద్దిమంది డబ్బులు వసూలు చేశారు వీళ్ళు అని చెప్పారు. ఎవరు? ఈ భుజంగరావు గాని, తిరుపతి అన్న గాని, ప్రణీత్ రావు గాని వాళ్ళు చెప్పకుండా చేశారంటారు. ప్రతిదీ పొలిటికల్ లీడర్షిప్ కాకుండా ఉండొచ్చు కదా. ప్రతిదాని కాకుండా మొత్తం ఉండకపోవచ్చు. కానీ నాకు తెలిసి గత ప్రభుత్వం లేదా రాజకుటుంబం ఉందో రాజకుటుంబం ప్రమేయం లేకుండా జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ చిట్ ఉందండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆఫీసర్ని అపాయింట్ చేస్తారా దీంట్లో? చెప్పండి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారు ఎట్లా? ఇప్పుడు ఇలా ఐఏఎస్ ఆఫీసర్ అని, ఐపీఎస్ ఆఫీసర్ అని ఈ సెక్రటరీని ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి? భరత్ గారు, మీరు న్యూస్ ఛానల్స్ వాళ్ళు చేస్తున్నామా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మేం చేస్తున్నామా? ప్రభుత్వంలో ఒక స్థానంలో ఉన్న ప్రముఖ వ్యక్తులే కదా ఇవన్నీ సిస్టమ్ ని రన్ చేసేది. కాబట్టి అప్పుడు రాజకుటుంబం ప్రమేయం లేకుండా, రాజకుటుంబ ప్రమేయము పక్కా ఉంది. ఈ అధికారులు, నేను అనేది ఒకటే భరత్ గారు, రాజకీయం కన్నా ఈ యూనిఫామ్ ముసుగుల చేసిరు చూడు, వీళ్ళకి చూపియాల తడాక. ఓకే ఓకే, మీరు లైన్ లో ఉండండి. అడ్వకేట్ శరత్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు లైవ్ లో. శరత్ గారు, మీరు అన్న వాదనే అంటున్నారు రాకేష్ రెడ్డి గారు, సిబిఐకి ఇవ్వాలి అని చెప్తున్నారు ఆయన. అది కరెక్టేనండి, ఎందుకంటే నేషనల్ పర్స్పెక్టివ్ అవసరం. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది ఇతర రాష్ట్రాల్లో కూడా జరగద్దు అని అన్నప్పుడు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయొద్దు, అన్ని రాష్ట్రాలలో ఒకే రకమైన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండాలా ఇన్ డీలింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అని అన్నప్పుడు సిబిఐ ఇస్ ది రైట్ థింగ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ ని ఎగ్జామిన్ చేయాలన్నా, దీనికి వాస్తవంలోకి వెళ్లాలన్నా కంపల్సరీగా మనకు సిబిఐ ఎంక్వైరీ కరెక్ట్ అని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను అదే భావనతో ఉన్నాను. వాట్ ఎవర్ హీ సేస్ ఈస్ కరెక్ట్. ఓకే, సో అరుణ్ కుమార్ గారు సార్ నమస్తే. నమస్తే. సో ఈ విషయంలో మీరు మొదటి నుంచి అప్డేటెడ్ గా ఉన్నారు. ఏం తెలుస్తుంది సిట్ విచారణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంది? మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేసినట్టున్నారు దీని మీద. ఎగ్జాక్ట్ గా తెలంగాణ గవర్నమెంట్ సిట్ కి అసైన్ చేసింది ఒక వరకు. సిట్ కి ఇదే కేసు, వేరే కేసులు లేవు. సిబిఐ తీసుకువెళ్లి అప్పచెప్తే 100 కేసుల్లో ఇదొక కేసు సార్. ఒక ప్రాబ్లం అవుతుంది. నిజంగా కూడా కమిట్మెంట్ ఉంటే బీజేపీ పార్టీకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ ఖచ్చితంగా స్పెషల్ ఫెసిలిటీస్ ఏమైనా సీట్ కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే బాగుంటది. అంతే తప్ప దీన్ని తీసుకుపోయి చేస్తే మళ్ళీ మొదటి నుంచి ఏబిసిడి నుంచి ప్రారంభం అవుతుంది. మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి తప్ప అని. నేను ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. రేపు నాకు అక్నాలెడ్జ్మెంట్ వస్తే నేను అథెంటికేటెడ్ గా, అథారిటేటివ్ గా నేను రిలీజ్ చేయగలుగుతా. ఐ అప్రోచ్ ద పోలీస్ కన్సర్న్ టు ఇష్యూ 0 FIR. హీరోయిన్ల మీద జరిగిన
వాళ్ళ జరిగిన ఇబ్బందుల మీద 0 FIR ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ సిట్ మీరు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఆ హీరోయిన్లు బయటకు వచ్చి వాళ్ళు చెప్తారు కదా మా ప్రాబ్లం అని. 0 FIR ఇష్యూ చేయాల్సిందే. ఇంత పెద్ద ఇష్యూ నేను వాళ్ళెవరు మాట్లాడండి, బయట వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? విక్టిమ్స్ ఒకవేళ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా అంటారు. ఇన్వెస్టిగేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఒక దయచేసి మీరు ఒక వెర్షన్ మర్చిపోతున్నారు. పరభాష నటిమనులు మన కుటుంబ సభ్యులండి, వాళ్ళు బలహీనులు. ఏదో వాళ్ళ గురించి వాళ్ళు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని నాకు మొన్న ఇవన్నీ పార్క్ అయ్యే వీడియోస్ అన్ని తిట్టి ఇంక అన్ని బాగా పడతాయండి. ఈ రాష్ట్రం పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీకు తెలియదు ఇవన్నీ, మీకు తెలిసినా కానీ ఈరోజు ఓకే ఆనెస్ట్ జర్నలిజం అని అనుకుంటున్నా తప్ప మేము హీరోయిన్ ఏదో కాదు, మా చెల్లెందని మా కూతుర్లు మా తల్లులు అనుకుంటున్నాం వాళ్ళని. అంటే నేను అనేది ఏంటంటే మనం ఆధారం లేని దేని గురించి సరైన ఆధారం లేని ఎస్పెషల్లీ నేనేమంటా అంటే ఫిమేల్ విషయంలో, మహిళల విషయంలో తప్పేముందండి? ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము, తప్పేముంది? అమ్మాయి పాపం హీరోయిన్ తెలంగాణలో వచ్చింది, హీరోయిన్ హైదరాబాద్ చేసింది తప్ప ఆమె తప్పు చేసింది అనట్లేదు మేము. అట్లాంటి అమాయక బిడ్డలని, ఆడబిడ్డలని వాళ్ళు ఈ రోజు ఒక ఆధునిక భారతంలో ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకున్న ఆడబిడ్డల్ని ట్యాపింగ్ చేసినట్టు తప్ప ట్యాపింగ్ లో తప్పేసినట్టు మేము మాట్లాడట్లేదు కదా. కాబట్టి అది మీరు అనేది తప్పు. మీరు అనే వెర్షన్ అది రాజ కుటుంబం వెర్షన్. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరన్నారండి? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమన్నాడండి? ముఖ్యమంత్రి కాకముందు రక్కులు రావని పేర్లు పెట్టాడు. ఈ రోజు ముఖ్యమంత్రి కాగానే మాటలు మర్చిపోతామండి. మేమేమంటామండి? వాళ్ళు మా కుటుంబ ఆయన ఎక్కడ పెట్టలేదు, రేవంత్ రెడ్డి ఎక్కడ అనలేదు. సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళు మమ్మల్ని కుటుంబ సభ్యులుగా ఫీల్ అవుతున్నాము. వాళ్ళు మా కుటుంబ సభ్యులు. ఎవరైనా హీరోయిన్స్ కావచ్చు, సినిమా అంటే మీరు అన్న పేరు రేవంత్ రెడ్డి ఎప్పుడు అనలేదు. అది సోషల్ మీడియాలో కొద్దిమంది ఆపోజిట్ వాళ్ళు, కాంగ్రెస్ లేదా బీజేపీ వాళ్ళు అట్లా ప్రచారం చేశారు తప్ప. జగన్నాథ్ రావు ఇతను ఇప్పుడు ఎవరైతే వచ్చారో ఇప్పుడు ఒకటండి, ఇది ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ సమాజానికి ఇది ప్రమాదకరం. రేపు ఎవ్వరు కూడా భార్య భర్తలు కూడా భయపడే రోజులు తీసుకొచ్చిన గత రాజ కుటుంబాన్ని ఆ రాజ కుటుంబం మాటలు ఇని బానిసల్లాగా భారత రాజ్యాంగం ఇచ్చిన సూపర్ పవర్ అయిన ఒక యూనిఫామ్ ని దుర్వ్యయం చేసిన ఈ పెదవులని ఏ రకంగా శిక్షించినా తప్పులేదు. అది నేను చెప్పదలుచుకున్నది. అంటే రేపు ఇది వీళ్ళని శిక్షించలేదు అనుకో భరత్, రేపు ఇప్పుడున్న యూనిఫామ్ మనం శిక్ష పడాలి, దాని వెనుకున్న వాళ్ళు శిక్ష పడాలి. నో పడలేదు తప్పించుకున్నాకో చట్టం ముసుగులా ఇంకేదైనా ముసుగులా ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న యూనిఫామ్ వాడు మమ్మల్ని ట్యాపింగ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ట్యాపింగ్ జరుగుతుందో జరగట్లేదా ఏమంటారు? జరుగుతుందండి. ఎందుకు జరుగుతుందా? ఇప్పుడు కూడా జరుగుతుంది. మొన్న జరిగిన దానికి భయపడన్న ఆఫీషియల్స్ ఆగాలి కదా. ఇప్పుడు ప్రభాకర్, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు వీళ్ళంతా జైలు చూసి వచ్చారు. సో ఇప్పుడు చేస్తున్న అధికారులు వాళ్ళు భయపడాలి కదా. మేము మళ్ళా రిటైర్మెంట్ అయినా సరే జైలు పడతాం. ఇట్లాంటి శిక్షలు సరిపోవు అంటున్నా. ఇట్లాంటి శిక్షలు సరిపోవు, సౌదీ శిక్షలు అయితేనే కరెక్ట్. ఓకే, సో మనతో పాటు అర్థమైపోయింది. సౌదీ శిక్షలు. మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. జడ్సన్ గారు, సో ఏంది ఫోన్ ట్యాపింగ్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అది జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది, జరిగింది, జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుందా? భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో జరుగుతూనే ఉంటది. ఓకే, అది ఓపెన్ సీక్రెట్. అది ఈ రోజు కూడా జరుగుతుంది. అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్లకు ఎదురుగా ఉన్నోళ్ళు తోని అభద్రత భావంతో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ పని చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డాక కొంచెం ఇది ఎక్కువ జరుగుతుంది. ఇవాళ కూడా జరుగుతుంది సార్. ఇవాళ ఈ గవర్నమెంట్ లో కూడా 1000% జరుగుతుంది. మీరు జరిగిందా అప్పట్లో? మీరు లేదు ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మాత్రం పర్మనెంట్ 100% అవుతుంది ట్యాపింగ్. ఆ రోజుకెళ్ళి ఇవాటి వరకు కూడా జరుగుతుంది. మీరు ఒకసారి అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులా ఈ కేసును మరిగిపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని మార్చడం. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని అసలు ఈ ప్రభుత్వం హైదరాబాద్ సిపిగా ఎందుకు మార్చింది? ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులలో అందరినీ దాదాపుగా అరెస్ట్ చేసి ఈ వాజ్ అబౌట్ టు రీచ్ ఈయన A1 తరుణంలో ఆయనను ఎందుకు అక్కడికే ట్రాన్స్ఫర్
ఇప్పుడు ఆయన ఐజీ ఆయన పేరేం పేరు ఉంది కదా ప్రభాకర్ రావు ఫస్ట్ కెళ్లే వ్యక్తి. ఆయన పైన నేను ఆర్టీఐలు వేసిన ఆయనను మీ సర్వీస్ లో రిటైర్ అయిన వ్యక్తిని ఎట్లా పెట్టుకున్నారంటే నాకు రిప్లై లేదని మేము పెట్టుకోలేదని చెప్పించారు ఆనాటి గవర్నమెంట్. ఆయన మా సర్వీస్ లో లేడు అని చెప్పించారు. కానీ ఆయనను వాళ్ళు అఫీషియల్ గానే వాడుకుంటూ అఫీషియల్ గానే జీతం ఇచ్చారు. ఆ రోజు కొంతమంది అడ్వైజర్ ని పెట్టుకున్నారు, రాజీవ్ శర్మ అండ్ ఇంకో వ్యక్తిని, వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో ఇదంతా నడిపించారు. 100% అప్పుడు జరిగింది. కానీ వీళ్ళు ఇప్పుడు 1.5 year ఎందుకు పట్టింది ఎంక్వైరీకి? శ్రీనివాసరెడ్డి మార్పు వెనుక ఎందుకు రీజన్ ఏముందంటారు? రీజన్ ఏం లేదు సార్, ఇక్కడ వాళ్ళు ఈ కేసును కంప్లీట్ గా క్లోజ్ చేసిండ్రు. కంప్లీట్ క్లోజ్ చేసి శ్రీనివాసరెడ్డి గారిని వాజ్ అబౌట్ టు క్యాచ్ ప్రభాకర్ రావు. ఈయనకు ముఖ్యమంత్రికి అసలు చిత్తశుద్ధి లేదు కేసులా. ఇంకోటి ఈ రోజు చిత్తశుద్ధి లేదు ముఖ్యమంత్రికి? ఆయనే విక్టిమ్ కార్డు ప్లే చేశారు కదా అంటారా? విక్టిమ్ సార్ అన్ని సార్ తెలంగాణ నడిచేది ఇది ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఈ రోజు నడిచేది సిండికేట్ ప్రభుత్వం తెలంగాణలో. సిండికేట్ ప్రభుత్వం అంటే సిండికేట్ ప్రభుత్వం అంటే అన్నిట్లలో అందరు ఉంటారు, అందరు భాగస్వాములు ఉంటారు. ఏ సబ్జెక్టు మాట్లాడాలో అందరు అదే మాట్లాడతారు. అన్ని అదే సార్. సంకీర్ణ ప్రభుత్వమా సిండికేట్ అంటే సార్ సంగీతం అంటే మళ్ళీ అది వేరే అవుతుంది. సిండికేట్ ఇది సిండికేట్ అంటే ఎవరు పైసలు వాళ్ళు తీసుకోవడం అంతేనా? వివిధ పార్టీలు అందరూ వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి ఎన్ని వచ్చినా పంచుకుంటారు. ఏది మాట్లాడాలో వాళ్ళు ముందే నిర్ణయించుకొని దాని ప్రకారం మాట్లాడతారు. ఈ రోజు వీళ్ళు మొత్తం సార్ సిండికేట్ ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏం కాదు, రాసుకోండి మీరు. ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి ఏం చేయలేరు, ఏం చెయ్యడు కూడా. ఇది ఇప్పుడు ఇచ్చిన పథకాలు ఏది డైవర్ట్ గానికి, ఇప్పుడున్న ఇష్యూస్ డైవర్ట్ గానికి అని చెప్పేసి ఆయనను ఇది తెర మీద తీసుకొచ్చింది. కానీ సార్ ఒక్కసారి మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013 లా ఇల్లీగల్ వైన్స్ అనేది నడుస్తుంది అని దానిపైన ఒక కమిటీ వేసింది. ఏసీ అప్పుడు దానికి ఏసీబీ డైరెక్టర్ గా కొత్తగూడ శ్రీనివాసరెడ్డి నేస్తే ఆయన లోపలి వరకు వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకున్నాడు. ఇక్కడ కూడా ఈయన మా మాట వినాడు. ఈయన వీళ్ళకి అనుకున్నట్టు చేయాలి కదా సార్, వీళ్ళకి అనుకున్నట్టు చేయడానికి అని చెప్పి ఆయన అంత మంది కేసు సీరియస్ గా నడుస్తుంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అనేటోడు నిజంగా ఈ కేసులో సీరియస్ ఉంటే ఆ సీరియస్ నడుస్తున్న సమయంలో ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, ఆయన ఎందుకు తీసేయాలి అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంది? ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటారు సార్? ఆయనకు దీన్ని అవసరాన్ని బట్టి వాడుకోవాలి. ఇప్పుడు అవసరం ఉంది బయటికి తీసిండ్రు, ఆయన పరపతి పడిపోతుంది. కానీ ఇవాళ ఒక 1 year బ్యాక్ ఉన్న గ్లామర్ ఇవాళ లేదు రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇప్పుడున్న ఈ సబ్జెక్ట్ మొత్తం అన్ని డివియేట్ అయ్యి ఇదే చర్చకు జరగాలనే ఉద్దేశంతో ఆయన ఆలోచన ఉంటే దాని ప్రకారమే కాళేశ్వరం జరుగుతుంది చర్చ, కాళేశ్వరం మీద జరుగుతుంది చర్చ, టెలిఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతుంది చర్చ. అందులో ఎంక్వైరీ కీటలు రాయందరు పోతారు, ఇంట్లో ఎంక్వైరీ కీటలు రాయందరు పోతాడు. ఇదంతా చూస్తే ఒక తమాషాలుగా కనబడతలేదా సార్? ఇది జనాన్ని ఎంగేజ్ చేయడానికి, జనాన్ని బిజీ చేయడానికి నడుస్తున్న డ్రామా గానీ ఇంట్లో వీళ్ళని అరెస్ట్ చేయాలని ఏదో కేసులు చేయాలని ఏం లేదు. ఇవాళ సిండికేట్ ప్రభుత్వం అంటే ఏంది? ఏ పార్టీలు? కాంగ్రెస్, బీఆర్ఎస్? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు సార్. ఎంఐఎం, మేధావులు, కోదండరాం అందరూ ఉంటారు ఇలా. ఎవరు ఏం కావాలో అదే మాట్లాడతారు అందరూ. ఇవాళ కాళేశ్వరం స్కామ్ మాట్లాడారు సార్. దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ చెప్పుకుంటది. ఒక మిస్ ఇంగ్లాండ్ అక్కడికి పోయి మన దేశం తెలంగాణ మీద మాట్లాడలేదు, దేశం మీద మాట్లాడేది. నన్ను వేషన్ చూసినానది. మరి దేశం పరువు పోతే మరి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడారు సార్? కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడతారు బండి సంజయ్? కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడుతుండు? ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు మాట్లాడుతుండు? ఒక మహిళపై లేదు సార్, సిండికేట్ డైరెక్షన్ ఇస్తుంది. అందరు ఏం మాట్లాడారు? అందరు ఒకటే సబ్జెక్ట్ మాట్లాడతారు. సిండికేట్ లీడర్ ఎవరు? సిండికేట్ ముగ్గురు సార్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు ఉంటారు. అందులో పెద్దలు K1 అందరు ఉంటారు సార్. ఈ ముగ్గురు కామన్ పాయింట్ తీస్తుందా? కాళేశ్వరం స్కామ్ మొత్తం మాట్లాడతారు. ఈ సిండికేట్ ఎవరు కూడా మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవరు తీయడు. మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ పేరు ఈయన మీద కూడా ఎంక్వైరీ చేయాలని సిండికేట్ లో ఏ మెంబర్ మాట్లాడాడు? నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎవడని మాట్లాడితే.
ఎవరు మాట్లాడు సంజయ్ మాట్లాడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు, బీఆర్ఎస్ మాట్లాడదు. బీఆర్ఎస్ మాట్లాడారు ఈ మధ్య, కవిత మాట్లాడింది, తర్వాత కేటీఆర్ కూడా మాట్లాడినట్టున్నారు. ఆ పై పైన సార్ ప్రమాదం వెనుక ఉందని మాట్లాడినట్టున్నారు. ఇప్పుడు పైన సార్ కల్వకుండా కవిత తెలంగాణ శశికళ ఆమె కూడా ఇందులో సిండికేట్ మెంబరే. అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆమె రేవంత్ రెడ్డి పెట్టిన కంపెనీయే కాదా? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు, మెంబర్లు ఏమన్నా అక్కడ డాక్యుమెంట్ సహా ఉంది. ఇలా కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు పార్ట్నర్స్ కదా, తమ్ముండే చెప్పమని వాళ్ళను సిండికేట్ ను. ఫోన్ ట్యాపింగ్ లా వాస్తవానికి అందరు జైలుకు పోవాలి. ఏ1 ముఖ్యమంత్రి దాకా పోవాలి. వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళు నిజంగా చేయదలుచుకుంటే చేసే సామర్థ్యం యంత్రాంగం తెలంగాణలో ఉంది. కానీ వాళ్ళను ముందు పెట్టరు. వీళ్ళు అవసరం ఉన్నంత సేపు దీన్ని నడపాలి, అవసరం లేనప్పుడు ఆపాలి అన్నప్పుడు ఆపుతారు. ఇంతకు మించి ఏం జరగది. అంటే దీని వెనుక ఏమనేవారు సార్? ఏమనేవారు? ఇప్పుడు ప్రభాకర్ రావుకు వెనుక డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? ఎవరు సార్? ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియకుండా ప్రభాకర్ రావు చేసిన సార్. అసలు ప్రభాకర్ అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చిందో, పోస్టింగ్ ఎట్లా ఇచ్చింది ఆయనకు? రిటైర్ అయినోనికి నౌకర్ ఎవరు ఇచ్చిండు? నౌకర్ ఎందుకు ఇవ్వాలి ఆయనకు? రిటైర్ అయినోనికి ఇలా వేరే ఐపీఎస్ లేరా? ఎందుకు పెట్టుకున్నారు ఆయనను? ఒక సెక్షన్ బ్యాచ్ ఎందుకు పెట్టుకున్నారు? ఎవరి కోసం పెట్టుకున్నారు సార్? ఈ రోజు రాకేష్ రెడ్డి గారు మీరు చెప్పాలి. సిండికేట్ ప్రభుత్వం అంటున్నారు జడ్సన్ గారు. ఓపెన్ గా బాజాబ్తా అంటున్నా. కాంగ్రెస్, బీఆర్ఎస్ సిండికేట్ ప్రభుత్వమే ఎప్పటికి ఉండదండి. సిండికేట్ టాప్ లీడర్లు రేవంత్ రెడ్డి +2 కాంగ్రెస్ లా, బీఆర్ఎస్ లా +2 +3, బీజేపీ లా +2 +3. వీళ్ళు అందరు కలిసి డ్రామా నడుపుతాడు. వీళ్ళు ఎవరు కామన్ పాయింట్స్ కూడా ఉంటాయి. వీళ్ళు ఎవరు కామన్ గా ఎవరు కూడా మెగా పేరు మాట్లాడరు. ఎవరు కూడా ఈ టెలికాం స్కామ్ గురించి ఎవరు కూడా మిస్ లండన్ చేసిన ఆరోపణల కాదు. అది స్టేట్మెంట్ వేరు. రాకేష్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడారా? మాట్లాడాను. ఎవరెవరైతే సీఎం కు సన్నిహితులని వేరు, సీఎం చిత్తశుద్ధి పాడు కాకూడదు, ఇట్లాంటి వేదవన కొడుకులని ట్యాంక్ బండి మీద తాడాలని ప్రతిపక్ష పాత్ర ఆనాడు కాంగ్రెస్ పోషించలే, ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ కూడా పోషించలేదు సార్. ఈ రోజు సార్ ఒక పాయింట్ చెప్తాను మీకు లాస్ట్. సిండికేట్ మీకు ఒక్కటి ప్రూవ్ చేస్తా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి నన్ను దొంగలు చూసినట్టు చూస్తుండ్రు, మమ్మల్ని చూసి ఎవరు రూపాయి అప్పిస్తలేరు అంటుండ్రు కదా. నేను ఈ రోజు ఒట్టి హైదరాబాద్ 500 కోట్లు నష్టం జరుగుతుంది ఒట్టి అడ్వర్టైజ్మెంట్ రంగంలో. ఆ రోజు లీడ్ స్పేస్ ఉండేది 2009 కంపెనీ తీసే ఓన్లీ లీడ్ స్పేస్ ప్రకాష్ యాడ్స్ ఉండే. ఈ రోజు టార్గెట్ నవనిర్మాణ 2 వచ్చింది. ఇంత పెద్ద స్కామ్ మీద నా బీఆర్ఎస్ మాట్లాడిన బీజేపీ మాట్లాడుతుందా? మాట్లాడతలేదా? రింగు రోడ్డు పైన ఇప్పుడు ఇవాళ అధికారం ఉన్నది. బీజేపీ ఐఆర్బీ కంపెనీకి మన ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని చెప్పేసి దాన్ని వాపస్ తీసుకోమని బీజేపీ అడిగేది, బీఆర్ఎస్ అడిగేది. కాంగ్రెస్ ఆ రోజు మేము విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చింది పోయింది. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గారు దాని గురించి చర్య తీసుకోలేదు. దీని గురించి ఆ ఆపోజిషన్ ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడు ఆ రోజు అన్నావు కదా రేవంత్ రెడ్డి అని ఎందుకు కట్టలేరు? సిండికేట్ నిర్ణయం సార్. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఒకటి ఒక చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఎన్నికల సమయంలో నా ప్రత్యర్థి ఎవరైతే ఆర్మూర్ నియోజకవర్గంలో లీడర్లందరినీ బెదిరించాడు. మీ టెలిఫోన్ ట్యాపింగే కాదు, మీ వాట్సాప్ కూడా ట్యాపింగ్ చేస్తున్నానని. వాళ్ళు భయం అంటే ఏ రకంగా వెళ్ళిపోయారు అంటే మేము ఏ రకంగా అంటే ఇది ఓన్లీ రాజ కుటుంబం పాత్ర ప్రముఖంగా ఉంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో, ప్రభాకర్ వ్యక్తులను విమర్శించట్లేదు, నాకు వ్యక్తులంటే అది పద్ధతి కాదు. ఈ వ్యవస్థలో ఉన్న ఒక ప్రధాన లోపంని భవిష్యత్తులో ఎవ్వడు దాన్ని క్యాచ్ చేసుకోకూడదు భరత్ గారు. అంటే చివరికి కన్న బిడ్డతో మాట్లాడదామా, కన్న తల్లితో మాట్లాడదామంటే కూడా భయపడే పరిస్థితి తిరిగి నా కొడుకుని కఠినంగా శిక్షించాలా. చట్టం ముసుగులా ఏదైతే డబ్బు ఉన్నది కదా, వేలాది కోట్ల అవినీతి చేసినాం కదని ఎవరైనా సరే, అన్నిటికన్నా ముఖ్యం ఈ యూనిఫామ్ ముసుగేసుకున్న ఇట్లా పని చేసిన చూడండి, వాళ్ళకు కఠినంగా శిక్షలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి.
అది ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం వీలు కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. అన్ని తెలిసినా ఈ బేరసారాల మధ్యన భవిష్యత్తులో వాళ్ళ జుట్టు చేతిలో పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆడుతున్నాడు చిట్టివాల. నేనేమంటున్నాడు, ఇది క్లియర్ గా తెలంగాణ హైకోర్టులో సబ్మిట్ చేశారు రిపోర్ట్స్. అంటే చెయ్యొద్దని చెప్పారు, ఎందుకంటే దాని జ్యుడిషియల్ వ్యవస్థ బాగా, ఎందుకంటే వీళ్ళు జడ్జిలది అంటే ఆ రోజు చెప్పిన మ్యాటర్ వాళ్ళు హైకోర్టులో ఇలా జ్యుడిషియల్స్ పేర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిస్క్లోజ్ చేయొద్దని, ఓపెన్ చేయదని చెప్పారు. నేనేమంటున్నా అంటే దీనికే కాదు, ఓకే అది న్యాయ వ్యవస్థ ఒకవైపు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ, సామాన్యులను కూడా బతికినప్పుడు రేపు భవిష్యత్తులో తెలంగాణలో భయపడే పరిస్థితులు వచ్చినాయి. అంటే ఏదన్నా మాట్లాడాలా, వ్యాపార సంబంధాలు కావచ్చు, లేకపోతే భార్యాభర్త సంబంధాలు కావచ్చు, కుటుంబ సంబంధాలు కావచ్చు, అన్నిటికీ కలంకాన్ని తెచ్చిన ఈ విధవన కొడుకులని, దిస్ ఈజ్ మై తెలంగాణ లాంగ్వేజ్. ఎవడెవడైతే ఆ కాకి యూనిఫామ్ ముసుగులో, అంటే తెలంగాణ లాంగ్వేజ్ అని మీరు ఆ మాట అనడం కరెక్ట్ కాదేమో. తెలంగాణలో కొద్దిగా గట్టిగా అంటామంటే, నేను తెలంగాణ లాంగ్వేజ్ అంటే కొడుకులన్న పదం వాడతాం, తప్పేం లేదు. మా కేసీఆర్ గారు నేర్పిన భాషనే ఇది. నేనేమంటున్నాను భరత్ గారు, తెలంగాణ లాంగ్వేజ్ అంటే మంచి వర్డ్స్ కూడా ఉన్నాయి. చెడ్డ పదం కాదు, అంటే ఒక పౌరుషం ఉన్న వర్డ్స్ ఇవి. మేమేదో దట్ ఈస్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. అంటే అసహ్యకరమైన భాష మాట్లాడటము, అసభ్యకరమైన భాష మాట్లాడడం అది వేరే. అంటే ఈ కొడుకులని అంటే ఎంత యూనిఫామ్ దుర్వినియోగం చేశారండి. ఒక్కడికి కూడా ప్రాయశ్చిత్తం కాలే. 3 నెలలు చర్చలు కూడా వస్తే చాలు, మళ్ళీ ఇంకెవరినైనా ట్యాపింగ్ చేసే పద్ధతులు ఉన్నారు. డబ్బు ఉన్నది కాబట్టి అన్ని కోట్లలో సాయం హెల్ప్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది భవిష్యత్తులో రావద్దు, ఇంకొకరు ఇట్లాంటి పనులు చేయకూడదు. ఓకే, అది దేశ భద్రత, రాష్ట్ర భద్రత, ఇంకా ఏదో రకరకాలు ఉన్నాయి, అది వేరే విషయం. కొంత సెక్టర్ ఉంటది. కానీ రాజకీయ నాయకులని, రెండోది ఇంకా ఏదో వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళని, ఇది నేను చెప్పింది వాళ్ళే చెప్తున్నారు కదా. ఎవడెవడైతే పట్టుబడ్డాడో వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. వాళ్ళే చెప్తున్నారు, మేము ఒకటి ఏమని ఒకటి చేసినాము, వీడి ట్యాపింగ్ చేసినాము, డబ్బులు వసూలు చేసినాము, ఎలక్షన్ డబ్బులు ఆపేసినాము, ఇవన్నీ వాళ్ళు చెప్పిన రికార్డ్సే. కాబట్టి వీళ్లకు తెలంగాణ ప్రజలకు మీద ఒక నమ్మకం కలగాలంటే భవిష్యత్తులో ఇట్లాంటి పనులు ఎవ్వడు లైసెన్స్డ్ ముసుగులా, అంటే వీళ్ళు చంబల్లో దొంగలు, నేను క్లియర్ చెప్తున్నా, లైసెన్స్డ్ ముసుగులా రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసిండ్రు. కాబట్టి ఇట్లాంటి భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు జరగకూడదంటే వీళ్లకు ఇమ్మీడియట్లీ సిబిఐకి ఇస్తే అందరికి టీఆర్జీలో రూమ్స్ రెడీ ఉన్నాయి. అది నేను చూసుకుంటాం ఇక. శరత్ గారు, సో మెజారిటీ ఇప్పుడు బక్క జడ్సన్ గారు అంటారు ఏం కాదు, ఇది ఎక్కడి దాకా పోదు, రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గారు కూడా అదే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సార్ నేను మీకు ముందే చెప్పాను కదా సార్, ముందే చెప్పాను. యాక్చువల్లీ ఏంటంటే రాకేష్ రెడ్డి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ ఉన్న బీజేపీ స్టేట్ యూనిట్ లో కొంతమంది రేవంత్ రెడ్డితో ఇండైరెక్ట్లీ దే ఆర్ కన్నైవ్డ్, విన్నారా? లేకపోతే అసలు 8 పార్లమెంటరీ సీట్లు అనేది ఇంపాసిబుల్. సునీతా మహేందర్ రెడ్డిని తీసుకువచ్చి మల్కాజిగిరిలో పెట్టడము, దానం నాగేందర్ తీసుకువచ్చి సికింద్రాబాద్ లో పెట్టడము, మళ్ళా అదే రంజిత్ రెడ్డికి పట్టుకుపోయి నాగేందర్ సికింద్రాబాదే కదా అసెంబ్లీ, ఆయన ఖైరతాబాద్ సికింద్రాబాద్ కిందకే వస్తుంది. కరెక్ట్ సార్, ఆయనే ఒక పార్టీలో ఎలక్ట్ అయిన వ్యక్తి సార్. అతను ఆ పార్టీలో ఉండంగా ఆ పార్టీ నుంచి ఎక్స్పెల్ కాలేదు, ఆ పార్టీకి రాజీనామా పెట్టలేదు, ఈ పార్టీలో చేరలేదు. ఆ మాట చెప్పండి, అంటే ఆయన తీసుకొచ్చి సికింద్రాబాద్ లో పెట్టండి అంటే ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ సార్. మేబీ అతన్ని చేర్చుకుంటే పార్టీ ఇంట్రెస్ట్ లోనో పార్టీ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చేర్చుకుంటే ఓకే, బట్ గివింగ్ హిమ్ టికెట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ మేకింగ్ మాకరీ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా. దాని మీద కూడా హైకోర్టు తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టులో పెండింగ్ లో పెట్టినారు. ఇంకా ఎన్ని రోజులు సార్? సుప్రీంకోర్టు చూడండి మీరు కొన్ని సందర్భాల్లో చీఫ్ జస్టిస్ దగ్గర ఉంది జడ్జిమెంట్. వినండి దయచేసి. దీంట్లో ఒక విషయం, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, గవర్నర్లు గనక ఒకవేళ బిల్లులను ఆమోదం తెలపకపోతే విత్-ఇన్ 3 months చెప్పకపోతే those bills are deemed to have been approved by the governor, they can be notified అన్నారు. నోటిఫై అన్నటువంటి వాళ్ళు 3 months అన్నారు. ఇప్పుడు మరి ఈ అంశాల మీద కూడా 3 months కంటే ఎబో అవుతుంది. అంటే ఇది జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు చీఫ్ జస్టిస్. అవునండి, జడ్జిమెంట్ రిజర్వ్ చేసి అది ఏమంత పెద్ద బ్రహ్మ పదార్థం అని. అంటే నేను అనేది ఏంటంటే
జడ్జికి ఒక న్యాయము, కోర్టుకు ఒక న్యాయము, వ్యక్తికి ఒక అంటే మనం అట్లా న్యాయం. న్యాయమూర్తులకి దురుద్దేశాలు అంటగొట్టద్దు కదా. మీరు సీనియర్ లాయర్ శరత్ గారు. డిలేని క్వశ్చన్ చేయడము ఇట్ ఈస్ నాట్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్ అండి. డిలేని క్వశ్చన్ చేయడము, డిలే ఎఫెక్ట్స్ ఎవ్రీబడి అండ్ దే ఆర్ ఓన్లీ సేయింగ్ రఫ్లీ అబౌట్ 3 crore కేసెస్ పెండింగ్ లో ఉన్నాయని వాళ్ళే చెప్తా ఉన్నారు కదా. అనునిత్యం కోర్టులలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తీర్పు భరత్ గారు టెలిఫోన్ ట్యాపింగ్ పరిమితం అవుతుంది కాదు, ఎటో పోతుంది, ఐక్యరాజ్య సమితి దాకా పోతుంది. ఐక్యరాజ్య సమితి తద్దు అది కాదు కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రకంపనలు సృష్టిస్తుంది, భార్య భర్తల మధ్యన గొడవలకు మూలమైన ఈ వ్యక్తిగత జీవిత గోప్యతకు ప్రమాదకరమైన ఈ తెలంగాణ రాజకుటుంబం, మాజీ రాజకుటుంబం చేసిన అరాచకాలకు చరమగీతం పాడాలంటే ఈ ప్రభాకర్ రావు లాంటి వ్యక్తులని సిబిఐ లాంటి ఎంక్వైరీకి ఇస్తే ఇట్లాంటి వాళ్ళు ఏదైతే లోకల్ ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకొని చేసిన అరాచకాలకు చరమగీతం పాడాలా. బీహార్ లాంటి చోట ఏదైతే జరిగిందో, హాజీపూర్ లాంటి ఘటనలు శిక్ష పడాలా. అంటే ఇది కంపల్సరీ సిబిఐకి ఇవ్వాలా. తెలంగాణ సమాజం మనశ్శాంతికి ఉండాలా. భవిష్యత్తులో మా టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయట్లేదు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, భవిష్యత్తులో ఏ సర్కార్ అయినా కావచ్చు, ఉండదండి. మనశ్శాంతికి ఉండండి. కఠిన శిక్షలు పడకపోతే ప్రతి ఒక్క ఎవడైతే ఈ లైసెన్స్ స్టేట్ ముసుగుల ఒక ఈ యూనిఫామ్ ముసుగుల ఈ ప్రమాదకరంగా పరిమళిస్తారు ఈ సమాజానికి, వాళ్ళు పెట్టేయకపోతారు. ఇది భవిష్యత్తులో నేను చెప్తున్నా, ఇది బాగా ప్రమాదకరం. ఈ రాజకీయ నాయకుల ముసుగుల లేకపోతే వాళ్ళ లాలూచి విధానాల వల్ల ఏదైనా కాంప్రమైజ్ జరిగిందనుకో భరత్ గారు, తెలంగాణ సమాజం బాగా మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇది రాజు పెట్టుకోండి. బక్క జడ్సన్ గారు అదే అంటారు, కాంప్రమైజ్ అయ్యారు, మొత్తం సిండికేట్ అంటున్నారు. కాంప్రమైజ్ కాదు, సిబిఐకి ఇస్తే జైల్లో అన్ని రెడీ ఉంచినాం. శరత్ గారు చెప్పండి. బక్కా జడ్సన్ నేతృత్వంలోనే నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను గవర్నమెంట్ కి. ఏమని, హౌ కెన్ ఎ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ బి ది హెడ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని మేము ఇచ్చిన తర్వాత మాకేం చేసినారు, ఆ దానికి రిప్లై ఇవ్వకుండా మొదట ఇమీడియట్ గా అతన్ని డిస్పెన్స్ విత్ చేసేసి అనిల్ కుమార్ అనే వ్యక్తిని అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టేసి ఈయనను ఎస్ఐబి ఒకటి ఎక్స్క్లూజివ్ బాధ్యతలు అప్పగించినారు. దటపాటు ఇంకొక ముఖ్యమైన అంశం మీరు మర్చిపోవద్దు, ఈ భుజంగరావు తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ ఆఫీసర్లు ఎవరైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇన్సిడెంట్ లో పార్టిసిపేట్ అందులో మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ టెంటెడ్ ఆఫీసర్స్. వాళ్ళకి అగైనిస్ట్ గా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. దేర్ కాండక్ట్ ఈజ్ నాట్ అబౌవ్ బోర్డ్. తెలుసా మీకు? ఒక పద్ధతి ప్రకారంగా వీళ్ళని తీసుకువచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల ఒక గ్రహకూటం లాగా మార్చి రకరకాల వ్యవస్థలు చేసినారు వాళ్ళు. ఈవెన్ భుజంగరావు ఇస్ ఎ టెంటెడ్ ఆఫీసర్. ఆయన ఏసీబీ కేసెస్ ఎదుర్కొంటా ఉన్నాడు. డిపార్ట్మెంట్ లో ఎన్నో అరాచకాలు చేసినాడు. అరుణ్ గారు, సో ఇది మీరు సిబిఐ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సిబిఐ ఇన్వెస్టిగేషన్? శరత్ గారైనా రాకేష్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సార్ సిట్ కి ఇది ఒక్కటే కేసు సార్. సిబిఐకి బోలెడ్ కేసులలో మళ్ళీ ఏబిసిడి నుంచి ప్రారంభమైతే తప్ప ఇంకా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి అక్యూజ్డ్. కాబట్టి ఒకటే ఒక ఉద్దేశం సార్, క్లియర్ గా రిక్వెస్టింగ్ శరత్ గారు సీట్ బెల్ట్ పెట్టుకోండి సార్ ప్లీజ్, దయచేసి మా అందరి కొరకు. నేను ఐఎమ్ విత్ ఇన్ ది సిటీ సార్. యాక్చువల్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే మల్టిపుల్ కేసెస్ ని సిట్ కప్ప చెప్పి ఒకే ఒక కేసు కింద చేస్తున్నారు. అదొకటే సమస్య తప్ప మహబూబ్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్, సూర్యాపేట, పాల్వ, అక్కడ వరంగల్ లో జరిగినవి, వీటన్నిటిని సార్ ఈ సిట్ల గురించి లెసెట్ పెట్టారు. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లీకేజ్ కు సంబంధించి ఒక సిట్ ను పెట్టినారు. ఏం తేల్చినారు సార్? ఇట్లాంటివి సార్ చెప్పాలంటే అందరికి ఉంటది. తర్వాత మీరు ఆయన అంటారు ఏంటంటే సిబిఐకి చాలా కేసులు సార్ అట్లా సార్ ఒకటే కేసు ఇచ్చినారు కదా సిట్ కి. ఇది మన గ్రూప్ 1 సర్వీసెస్ లీకేజ్ కు సంబంధించిన వ్యవహారం ఏం జరిగింది సార్? సార్ ఇక్కడ ఏముంటదంటే పొలిటికల్ బాసెస్ దే డిసైడ్ వాట్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్. అక్కడ పొలిటికల్ బాస్ డిసైడ్ అయ్యారా సిబిఐకి ఇస్తే? సార్ వినండి దయచేసి, అందుకే నేను చెప్తున్నాను మీకు. అదే నేను చెప్పదలుచుకున్న పాయింట్. విషయం ఏంటంటే
సిట్ అనే దాని యొక్క అది వోల్టేజ్ తక్కువ సిట్ కి. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ ని ఎగ్జామిన్ చేయాలి, మేబీ రేపు కిషన్ రెడ్డి గారిని ఎగ్జామిన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో, ఇంకెవరినైనా చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుందేమో. ఇప్పుడు జడ్జెస్ మీద కూడా కొన్ని అంటే జడ్జెస్ ఫోన్లు కూడా వాళ్ళు ట్యాప్ చేస్తున్నారన్నారు. ఒకవేళ జడ్జెస్ ని ఎగ్జామిన్ చేయాల్సి వస్తేమో ఆ హై ప్రొఫైల్ వ్యవహారాలు చూసగలిగే సత్తా సామర్థ్యము కెపాసిటీ వీళ్ళకి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఐ నో దెమ్ పర్సనల్లీ వాట్ కైండ్ ఆఫ్ క్యాలిబర్ దే హ్యావ్ గాట్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్ గాట్. సిబిఐ అంటే అట్లా ఉండదండి. మీరు సిబిఐలో ఎంతో కొంత నిజాయితీ ఉంటది. ఏదో అక్కడిక్కడ ఏదో జరిగింది అని చెప్పి ఉట్టగానే గాలి మాటలు మాట్లాడేసి సిబిఐని మరీ అంత క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఎన్ని విషయాలను కనుక్కున్నారండి, ఎన్ని కేసులు బయటకు తీసుకొచ్చి. సిబిఐకి నేను క్రిటిసైజ్ చేయలేదు. సిబిఐకి 100 కేసులు 1000 కేసుల్లో ఇదొక కేసు అయితే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. కోర్టు సూపర్విజన్ లో జరగాలి. అలాంటప్పుడు కోర్టు సూపర్విజన్ లో జరిగి వితిన్ 3 months, వితిన్ 6 months అని చెప్పి. అయితే ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు అంటారు మేము తిహార్ జైలు రెడీ ఉంచామంటున్నారు సిబిఐకి ఇస్తే. అంటే తెలంగాణ భవిష్యత్తు గురించి చెప్తున్నాను భరత్ గారు, నేను తెలంగాణ భవిష్యత్తు గురించి. అది ఆయన స్థాయికి మించిన మాట, అది ఆయన స్థాయికి మించిన మాట సార్. తిహార్ శరద్ గారు ఆయన ఇక్కడ కేసులు తిహార్ జైల్లో పెట్టాము, ఇక్కడ సిబిఐ అయితే నాకు స్థాయి కాదు. నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడతలేను, ఒక లాయర్ గా మాట్లాడతలేను. ఒక భారతదేశంలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్పిందినండి. అడ్వకేట్ కావచ్చు, నేను శాసనసభ్యులుగా మాట్లాడతలేను. భారతదేశంలో ఒక సామాన్య పౌరుడుగా మాట్లాడుతున్నా శరత్ గారు. ఎమ్మెల్యేగా, లాయర్ గా, యాక్టర్ గా, రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేను. తెలంగాణలో భార్య భర్తలు మాట్లాడటానికి భయపడే స్థితి తీసుకొచ్చిన నా కొడుకులని శిక్షించాలని కోరుకుంటున్నా. ఇది లాంగ్వేజ్ మీరు చదువుకుంటే ఉన్నతమైన భాష మాట్లాడండి. మేము సామాన్య ప్రజలం, పల్లెటూరు ప్రజలం. మా బతుకుల మధ్యన, మా సంసారాల మధ్యన నిప్పులు పోసిన నా కొడుకులకు సరైన శిక్ష ఇవ్వాలని కోరుకుంటున్నాం. భరత్ గారు, పల్లెటూరు ప్రజలు వ్యవసాయ కుటుంబాలకు వచ్చిన మీలాగా ఉన్నతమైన చదువులు చదవలేదు, మీలాగా యూనివర్సిటీ శరత్ గారు ఉండండి. కానీ మాకు వ్యక్తిగత గోప్యత ఉంది. వ్యక్తిగత గోప్యతకు సమాజానికి ఏం సంబంధం అండి? మీ చదువు కరెక్ట్ లేదు సార్. మీకు మాకేం సంబంధం? వ్యక్తిగత గోప్యత ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది. ఎవరు చెప్తారో చెప్పమని. ఏం చదువులు ఇవి? రాకేష్ గారు మీ లాంగ్వేజ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు శరత్ గారు. ఏమంటున్నానండి, మేమచ్చిన భాష, మేమచ్చిన పల్లెటూర్లు, మేమచ్చిన ఆయన శరత్ గారు గౌరవనీయ చదువులు లేవు. మా భాష తెలంగాణలో ఒక్క నెల 600 టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తారండి. ఏం మాట్లాడుతున్నారు? రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి, వ్యక్తిగత కోరికలు తీర్చుకోవడానికి సమాజాన్ని చిన్నపిల్లలు చేస్తారా? అమాయక ఆడబిడ్డల కుటుంబాలను నిప్పులు వస్తారా? చెప్పాలంటే చాలా ఉన్నది భరత్ గారు. మాకు కూడా కడుపు రగిలిపోతుంది. సామాన్య ప్రజల ప్రతినిధులం, మేము రాజకీయ నాయకులు పక్కన పెట్టండి. వేర్ ఓన్లీ తెలంగాణ కామన్ పర్సన్. నేను ఏమంటున్నానండి? కోర్టు న్యాయాలు చట్టాలు 2 సంవత్సరాలు అయింది. వేల కొద్ది టేపులు ఉన్నాయి. ఒక్కొక్కడు ఇంటున్నాడు, ఒక్కొక్కడు ఎంజాయ్ చేస్తున్నాడు టేపులు ఎన్నుకుంటా. ఏంది భరత్ గారు ఇది? సామాన్యుడికి రక్షణ లేని రాష్ట్రం ఎందుకు అంటే మేము తెచ్చుకున్నది? దొరలకు ఊడిగం చేస్తుంది కానీ కొడుకులు యూనిఫామ్ వేసుకున్నది. ఏం మాట్లాడద్దా? అద్దా? మేము హైదరాబాద్ లో ఉన్నతమైన చదువులు చదివి మంచి మంచి భోజనాలు చేసుకుంటే మేము బతకలేదండి. పల్లెటూర్లల్లా కష్టాలు, కన్నీళ్లు, రక్తాన్ని మరిగిచ్చే స్థితికి వచ్చినాం. ఇంత పెట్టండి రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే పక్కన పెట్టండి. మీరు చదువుకుంటే ఉన్నతమైన చదువు చదివినట్టు దీనికి చెప్పానండి. వేల కొద్ది టేపులు పడున్నాయడ, వేల కొద్ది రికార్డులు పడున్నాయి. 2 సంవత్సరాలు అవుతుందండి. ఒక 19 నెలలు అవుతుంది. ఇన్నోడు ఇంటూనే ఉన్నాడు, నవ్వుపెట్టోడు నవ్వుతూనే ఉన్నాడు. దాన్ని బ్లాక్ మెయిల్ చేసుకుంటా మళ్ళీ ఇప్పుడున్న అధికారులు మళ్ళీ డబ్బు చేసుకుంటున్నారు. భరత్ గారు, మీ రికార్డింగ్ ఉందనుకుంటా. ఇప్పటి వరకు ఒక రాజ కుటుంబం ఏంటది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొత్త వచ్చిన యూనిఫామ్ వేసుకున్నా వింటున్నాడు. నేనేం చెప్తున్నాను భరత్ గారు? సామాన్య ప్రజల ఘోష చెప్తున్నా, తెలంగాణ భవిష్యత్తు చెప్తున్నా, ఈ కొడుకులకు భయం కలగాలని చెప్తున్నా. వాట్ ఇస్ రాంగ్?
అడుగుతాం, సమాజాన్ని నిగ్గదీసి అడుగుతాం. తప్పేముందండి? ఓకే, నిగ్గదీసి అడుగుతాం. ఏ చట్టం ముసుగుల, న్యాయం ముసుగుల, కోర్టుల ముసుగుల ఎన్నొద్దులు తప్పించుకుంటారా మీరు? ఎన్నొద్దులు తప్పించుకుంటారా మీరు? ఎన్నొద్దులు విదేశాలు తాగుంటారా మీరు? ఎన్నొద్దులు తాగుంటారా మీరు విదేశాలల్లో? ఎన్ని రోజులు తాగుంటారు? ఎన్ని వేల కుటుంబాల చిచ్చు పెట్టారు? ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు ఎవరు షాపింగ్ చేసుకుంటా ఇప్పుడు వచ్చేసారు, ప్రభాకర్ రావు వచ్చేసారు కదా, ఇప్పుడు ఎవరు లేరు. ప్రభాకర్ రావు, రాకేష్ రెడ్డి, ఆర్రెడ్డి, కేసీఆర్ గారు పక్కన పెట్టండి. తెలంగాణ సంవత్సరం పవిత్రంగా ఉండాలి. తెలంగాణ భవిష్యత్తు రాష్ట్రం. 1200 మంది బిడ్డలు ఆత్మత్యాగాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రం. ఎవడు పడితే వాడు ట్యాపింగ్లు, ఎవడు పడితే వాడు బ్లాక్ మెయిల్ ఇది చేసుకోండి కదా మేము రాష్ట్రం తెచ్చుకున్నది. చట్టాలు న్యాయాలని చెప్పకుండా మళ్ళా సొల్లు మాటలు మాట్లాడుతుంది కదా మేము తెచ్చుకున్నది రాష్ట్రం. 1200 బిడ్డల మీద ఆకాశంలో ఎదురు చూస్తున్నది రాష్ట్రం సుభిక్షం అవుతుందని. అభివృద్ధి ఒక్క వైపు అవ్వద్దు ఇట్లాంటి పనులు అండి రాష్ట్రంలో. టెలిఫోన్ ట్యాపింగ్ మీద మేము వేలాది మంది ఆఫీసర్లు పెట్టాలా, లక్షలాది పేపర్లు మేము రికార్డు చేయాలా, విదేశాలకు వెళ్ళి తిప్పేందుకు మా శక్తి యుక్తులన్నీ మేము ఒకటి భరత్ గారు మా శక్తి యుక్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వ శక్తి యుక్తులన్నీ ఈ రోజు తెలంగాణ సమాజానికి ఉపయోగపడాలా, తెలంగాణ పేదరికానికి ఉపయోగపడాలా, తెలంగాణ నిరుద్యోగానికి ఉపయోగపడాలా, తెలంగాణ రైతులకు ఉపయోగపడాలా. మేము మా శక్తి మా డబ్బు తెలంగాణ డబ్బు అంతా సుప్రీంకోర్టు కొట్లాడాలా. మేము ముద్దాయిలని ఇండియాకి రమ్మని ఏం మాట్లాడుతున్నారు భరత్ గారు? రక్తం మరిగిపోతున్నది, రక్తం మరిగిపోతున్నది. ప్రతి ఒక్కరు మా బిడ్డలను చంపిర్రు, ప్రతి ఒక్కరు మా బిడ్డలను చంపిర్రు, రెచ్చగొట్టిండ్రు, నీళ్ళన్నారు, నిధులు నిన్నకన్నారు కొడుకులు. మా శక్తి మా అధికారులు ఇప్పుడు సిట్టున్నదండి. ఎంతమంది అధికారులు అండి? వాళ్ళు ఒకళ్ళు ఐపీఎస్ చేశారు, పెద్ద పెద్ద ఉన్నతమైన చదువుతారు. వాళ్ళు ఈ పనికిరాని పనులగా ఇదామా న్యాయ విద్య నేర్పింది మాకు. తెలంగాణ ఒకటి 29 రాష్ట్రాలకు చరిత్ర ఉంది భరత్ గారు. తెలంగాణకి ఇంకొక చరిత్ర ఉంది, రక్త చరిత్ర ఉంది, కన్నీళ్ల చరిత్ర ఉంది, కడుపు కోతల చరిత్ర కంటే ఉద్యమాల చరిత్ర ఉంది. నేను అదే చెప్తున్నానండి. తెలంగాణ మామూలు తెలంగాణ కాదండి, ఇది రక్త తర్పణ తెలంగాణ. బుల్లెట్ గుండ్లు దీని 1963 బిడ్డలు నేల కొరిగిన నేల. ఈ రాజ కుటుంబము, రాజకీయ నాయకులు, ఈ న్యాయవాదులు వీళ్ళకి రాలేదండి తెలంగాణ. ఒక్కొక్కరి గురించి మేము సుప్రీంకోర్టు లాయర్లు పెడితే 20 లక్షల ఫీజు కట్టాలా. ఎవరిదండి ఈ 20 లక్షలు? మేము ఆసిఫాబాద్ ల గిరిజన బిడ్డలకు హాస్టల్ కల్పిస్తామండి, మా ఆడ బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తామండి. ఇలా మేము చేయాల్సింది తెలంగాణ రాష్ట్రం. ఈరోజు ఎవరు అడుగుడు? చచ్చిపోయిన బిడ్డల ఆకాశం, గజ్జగట్టిన కళాకారులు, గద్దరం లాంటి వాళ్ళు కనుమరుగైపోయారు. మా తరపున ఎవరు పోరాడతారండి? ఇక మళ్ళా ఈ సోషల్ ఇట్లాంటి ఛానళ్లలో డిబేట్లలో సొల్లు మాటలు దేనికండి? ఇది లక్షల కొద్ది పేపర్లు ఉన్నాయి, వేల కొద్ది టేపులు ఉన్నాయి భరత్ గారు. ఒక్కడు న్యాయం చేసేటోడు లేడు. సరదాగా నవ్వుకుంటున్నారు, సినిమా హీరోయిన్ అంటే నవ్వుకుంటున్నారు, రాజకీయాలు నవ్వుకుంటారు. నిన్న కాకుండా ఒక రాజకీయ అంటే నా భార్య ఎవరి భార్య తినలేదండి నా కొడుకులు. ఎందుకండి? నేను ఎక్కడే చెప్తున్నా, ఆవేదనతో చెప్తాను. చెప్పండి, ఎవరు రాజకీయం ఏంటంటే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, ఇవాళ ఉంటాం రేపు పోతామండి. రాజకీయాలు పక్కన పెట్టండి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. తెలంగాణ సమాజానికి మనశ్శాంతి కావాలా, ఒక ధైర్యం కావాలా. మా బతుకులు అంటే ఇట్లా ప్రతి వర్గం కూడా భయపడాలా అండి. టెలిఫోన్ టాపిక్ భార్య భర్తలు కూడా భయపడాలా, బెడ్రూమ్ లో కూడా భయపడాలా, పూజ మందిరంలో కూడా భయపడాలా. ఈ కొడుకులు నేను అదే చెప్తున్నానండి. మా శక్తియుక్తులు తెలంగాణ రాష్ట్రం అంటే ఆఫీసర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు. ఇప్పుడు కొద్దిమంది క్వశ్చన్ చేస్తారు, మరి కేంద్ర ప్రభుత్వంలో చేసిన వాళ్ళ మీద కూడా ఇదే భాష వాడొచ్చా అంటే? అదే బరాబర్ మాట్లాడతాం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడతాం, జమ్మూ కాశ్మీర్ మాట్లాడతాం. ఈ రోజు జూన్ 25, 1990 స్పైవేర్ చేసిన వాళ్ళ గురించి కూడా ఇదే చెప్తున్నాను. భారత్ వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుందా? పెగాసస్ భారత్ 1990 జూన్ 25 రోజు గిరిజన అమ్మాయిని జమ్మూ కాశ్మీర్ లో ఒక 20 మంది ముస్లింలు రేప్ చేసి ఈ రోజు 2 పీసులు చేశారు సామిల మీద. అది కూడా మాట్లాడతాం. ఇదే రోజు జూన్ 25, 1990 గిరిజన లుకేన్ అమ్మాయిని 20 మంది మానభంగం చేసి రంపం మీద 2 తుకులు చేశారు. దాని గురించి చరిత్రలు చాలా ఉన్నాయండి. కేంద్రం నుంచి మాట్లాడదామా, జార్ఖండ్ గురించి మాట్లాడదామా, బొంబాయి గురించి మాట్లాడదాం, ప్రతి సబ్జెక్ట్ మీద మాట్లాడతా. ఇప్పుడు దయచేసి తెలంగాణ సమాజం గురించే మాట్లాడాలా, తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడాలా, తెలంగాణ టెలిఫోన్ టాపిక్ గురించే మాట్లాడాలా, ఎవరెవరైతే ఇన్వాల్వ్ వారి గురించే మాట్లాడాలా. ఇవన్నీ ఒకెత్తు. భవిష్యత్తులో తెలంగాణ మేముంటాం పోతాం,
తెలంగాణ ఉంటది. తెలంగాణలో మనుషులు ఉంటారు, వాళ్ళు ఒక ధైర్యంతో ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. భార్య భర్తలు కూడా బంధం మీద నుండి భయపడే రోజు ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చిన హీరోయిన్లు భయపడొద్దని నేను కోరుకుంటున్నాను. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేసుకుని నేను అంటున్నా. రాజకీయ నాయకులు కూడా భయం ఎందుకు పడాలండి? ఏ నా కొడుకు భయపడాలా? ప్రజాస్వామ్యయుతంలో ఏ పార్టీ అయినా జెండా ఎత్తచ్చు, ఏ జెండా అయినా పోటీ చేయొచ్చు. ఇదేందండి? ఎవరు మాట్లాడేది మాటలు? ప్రజాస్వామ్యం అన్నప్పుడు భరత్ గారు ఏ పార్టీలను పోటీ చేయొచ్చు, ఏ నాయకుడు తన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లొచ్చు. ప్రతి అడుగడుగున ఆంక్షలు పెట్టారండి. అంతకు మించి ఏం లేదండి. ఒకసారి బక్క జడ్సన్ గారిని అడుగుదాం. జడ్సన్ గారు, ఎందుకు ఆబ్జెక్ట్ చేశారు మీరు రాకేష్ రెడ్డి గారి వ్యాఖ్యలు? ఆయన నేను ఆవేదనతో చెప్తున్నాను అంటున్నారు. భార్యాభర్తల మధ్య సంభాషణ విన్న వాళ్ళు ఏమనాలి అంటున్నారు. కాదు సార్, ఒకటి చెప్తా. ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు కేంద్రంలో. వాళ్ళ అధికారం అంటే షాడో అధికారంలో. ఈ రోజు వాళ్ళు ఏమన్నా చేయగలరంటే వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు ఈ రోజు వాళ్ళు వీటి పైన అఫ్కోర్స్ నేను ఏమనలేను, ఎందుకంటే చాలా మంది ఆర్థిక నేరగాలు దేశం దాటిపోతేనే వాళ్ళు బతకరాలేకపోయారు. నాకు వాళ్ళ పైన ప్రగాఢ సానుభూతి ఉంది. ఆ ఆక్రోశంతోనే ఉన్నారు కావచ్చు. ఆల్రెడీ ఆర్థిక నేరగాలు నీరవ్ మోడీ లాగా పారిపోతేనే ఆయన నల్ల డబ్బు తీసుకొస్తా అన్నోడు నల్ల దొంగలనే ఇప్పటిదాకా తీసుకురాలేకపోయారు. నల్ల దొంగలను ఇప్పటికీ అంతకు మించి వాళ్ళు ఏం చేయగలుగుతారు? సిండికేట్ మెంబర్లలో రాకేష్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఫ్యూచర్ బాగుంది, మంచి. ఇప్పుడు ఆయన పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, కామారెడ్డి ఎమ్మెల్యే. ఆయన భాష ఎంత బాగుంటది, ఆయనతో గంటసేపు గారు, ఎందుకంటే ఆయనతో పర్సన్ కలవాలని కూడా ఉంది. అట్లా ఉండాలి. ఎమోషనల్ గా మాట్లాడితే నేను కూడా ఫ్రీగా, అంటే పోలరైజేషన్ అయితే నాకు దిక్కేస్తారని భాష మాట్లాడతారు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. ఆయనకు ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో అయినా భాష మార్చుకుంటే మంచి నాయకుడు అవుతారు. లేకుంటే చాలా మంది మర్చిపోయినాం. అట్లా ఇదని కూడా మర్చిపోతాం. అంతగా పరకేం పడదు. కానీ మనం ఎప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడలేదు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మనం మాట్లాడితే అంటే నాకు తెలిసిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి భాషలు కూడా అట్లే ఉన్నాయి కదా. భాషలు అట్లా మాట్లాడితేనే ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఎవరికైతే సార్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ఏర్పడ్డాక సార్ మన ఆత్మగౌరవం సార్. ఒక్క నిమిషం. మొదటి ముఖ్యమంత్రి దుబాయ్ శేఖర్, రెండో ముఖ్యమంత్రి ఓటుకున్నట్టు దొంగ. ఈ ఆత్మగౌరవం ఎక్కడిది సార్? ఈ ఆత్మగౌరవం ఎక్కడ? తెలంగాణకు ఈరోజు మేధావులు మాట్లాడుతున్న ఆత్మగౌరవం తెలంగాణలో ఒక కోదండరాం ఎమ్మెల్సీకి అమ్ముడు పోతారు, ఒక గంట చక్రమాని వైస్ ఛాన్సలర్ కి అమ్ముడు పోతారు. ఈ రోజు ప్రశ్నించే గొంతుకలు మొత్తము తెలంగాణ వచ్చిన తర్వాత, స్వయం పాలన తెలంగాణ వచ్చిన, ఆత్మగౌరవ తెలంగాణ వచ్చిన తర్వాత 200 ఓటు ఉన్నది. ఈ రోజు 2000కు చేరింది. మన ఆత్మగౌరవం రేటు 2000 కు చేరింది సార్. ఈ రోజు మన ఆత్మగౌరవం రేటు ఒక ఎమ్మెల్సీ పదవికి చేరింది సార్. మన ఆత్మగౌరవం రేటు ఒక వైస్ ఛాన్సలర్ చేరింది సార్. మాకు పదవులు ఇవన్నీ మేము అమ్ముడు పోనికి రెడీగా ఉంటున్నామంటారు. వారు ప్రతిపక్షమైన పదవులు తీసుకున్న వాళ్ళంతా అమ్ముడు పోయినట్టేనా? బక్క జడ్సన్ గారు అట్లా ఎట్లా అంటారు సార్? గారి ఇంటిగ్రిటీని, లేకపోతే గంటా చక్రపాణి గారి ఇంటిగ్రిటీని అట్లా అనడం కరెక్ట్ కాదు కదా సార్. మీకు మంచి పాయింట్ అడిగిండ్రు. ఇవాళ నా జాగరణ నేను ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నా జాబ్ క్యాలెండర్ నాకు వచ్చింది, నాది నాకు ఉండే. కానీ నువ్వు నాకు వచ్చి చెప్పినావు. ఎవరు చెప్పిండు? నాకు కేసీఆర్ వచ్చి చెప్పిండు, నాకు ఒక దశపతి సీను వచ్చి చెప్పిండు, లేకుంటే నాకు ఒక మల్లెపల్లి లక్ష్మయ్య వచ్చి చెప్పిండు, నాకు కోదండరామ్ వచ్చి చెప్పిండు. మన తెలంగాణ దోసుకపోతున్న ఆంధ్రోళ్ళు, మన వాళ్ళే ఆంధ్రలో ముఖ్యమంత్రి ఉంటున్నారు అని చెప్పి నాకు చెప్పిండ్రు. నేను కంఫర్టబుల్ గా ఉండే. కానీ నేను ఆ రోజు నేను నినాదం ఎత్తుకున్నా. ఈ రోజు నాకు డౌట్ వచ్చింది. నా గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ ఆ రోజు నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నా తెలంగాణ వచ్చినాక పరీక్ష రాస్తానని చెప్పి నా గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ పడేసి నేను వచ్చి పరీక్ష రాద్దామని చూస్తే 2016 పేపర్ లీక్ అయింది. ఇయాటి వరకు లెక్కలేదు. 2022 గ్రూప్ పేపర్ లీక్ అయింది. ఇయాటికి లెక్కలేదు. మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ అప్పుల పాలైంది. మేధావులు మాట్లాడారు, పేపర్ లీకేజ్ మీద మాట్లాడారు, లగిచెల్ల సంఘటన జరిగితే మాట్లాడారు. సార్, మేధావి శుద్ధి న్యూట్రల్. నీవు నాకు మధ్యవర్తిగా ఉన్నావు. నువ్వు తెలంగాణ కోసం నువ్వు అంబాసిడర్ గా ఉన్నావు. ఈ రోజు తెలంగాణ తేనికి నువ్వు నా రెచ్చగొట్టినావు. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు రెచ్చగొట్టినట్టు ఆ రోజు వాళ్ళు నా రెచ్చగొట్టిండ్రు. నేను కిరోసిన్ పోసుకున్నా. అక్కడ కిరోసిన్ పోసుకొని శ్రీకాంతాచారి 2010లో కిరోసిన్ పోసుకొని కాలబెడుకుంటా ఉంటే, పెట్రోల్ పోసుకుంటా ఉంటే, ఇలా కలవకుండా కవిత, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అరికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా 2010లోనే వాళ్ళ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు కంపెనీ పెడతారు. అక్కడనేమో తెలంగాణ యువకులు చచ్చిపోతా ఉంటారు. సార్, దీని గురించి ఈ రోజు ఇదే మేధావులు జడ్సన్ గారు మీరు మొదటి నుంచి కూడా ఎక్కువ కవితను టార్గెట్ చేస్తున్నారు సార్.
కవిత ఈరోజు సార్ ఎవరైతే తెలంగాణను మీరు బీఆర్ఎస్ లో ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తే కవితనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. సార్ నాకు ఆమెతో వ్యక్తిగత పంచాయతీ లేదు, ఏం లేదు. ఎందుకు చెప్పానా సార్, మీరు తెలంగాణ కోసం కుటుంబం అంతా రోడ్డు మీద పడి తెలంగాణ కోసం అని చెప్పి పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి చేసిందేంటి ఆ రోజు? మీ కుటుంబంలో ఎవరు చచ్చిపోయారు? మీ కుటుంబంలో ఎక్కడ శోకం ఉంది? మీ కుటుంబంలో ఎక్కడ అర్థనాదాలు ఉన్నాయి, చావు కేకలు ఉన్నాయి? ఈ రోజు ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడినో వాళ్ళ ఇళ్లలోనే ఈ రోజు అర్థనాదాలు ఉన్నాయి, చావు కేకలు ఉన్నాయి. సార్ తెలంగాణ ఏర్పడక ముందు 2009 అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు హైదరాబాద్ లా, ఈ రోజు 4 ఉన్నాయి. 2005 మింగేసిండ్రు. ఎవరు మింగించారు? అది కంఫర్టబుల్ గా లేకుండానా? ఈ రోజు నువ్వు ఎవరు చెప్తే మేము రోడ్ ఎక్కినాం? నువ్వు ఈ రోజు నన్ను రెచ్చగొట్టిన మేధావి ఎక్కడ పోయి నేను అడుగుతున్నా సార్. నేను చౌరస్తాలున్నా, నన్ను రెచ్చగొట్టిన మేధావి ఎక్కడ పోయిండు? నన్ను కిరోసిన్ పోసి తెలంగాణ కోసం మీరు ప్రాణాలైనా అర్పించానని చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయిండు? ఈ రోజు ఏడ దాచుకున్నారు వాళ్ళు? మా నిప్పుల కొలమిల, మా త్యాగాల నిప్పుల కొలమిల చలికాచుకుంటుండ్రు సార్ ఈ రోజు మేధావులు పదవుల కోసము. సరే, ఇక మేధావులు అంటే అటువైపు మేధావులు ఉంటారు, ఇటువైపు మేధావులు ఉంటారు. అక్కడ అనుభవించిన వాళ్ళు మేధావులు సార్, మేధావులలో కూడా సిండికేట్లు వేయాలా? మేధావులు దాల్చు అని సిండికేట్. పదవి వద్దు అన్నది ఎవరికి? పదవి చేదు ఎవరికి? జడ్సన్ గారు ఎవరికైనా అంతే కదా? అంతే కదా సార్. మనం ఎందుకు చెప్పాలి సార్? త్యాగాలు చేసుకొని మా పిల్లల్ని చచ్చిపోకపోతురు కదా సార్. అట్లా అంటే పదవి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ గెలిచిన వాళ్ళు ఉన్నారు. పూర్తిగా కాదు కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవి త్యాగం చేశారు. తర్వాత కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు రిజైన్, బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ఎండ లక్ష్మీనారాయణ నిజామాబాద్ లో అట్లా రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి వాళ్ళందరూ కూడా రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పదవులు రాలేదు, అది వేరే సంగతి. వాళ్ళంతా త్యాగమూర్తులు, నేను ఒప్పుకుంటా. వాళ్ళంతా త్యాగమూర్తులు. ఈ రోజు మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ అప్పుల పాలైందండి. మేధావులు మాట్లాడాలి సార్. ఒక మంచి క్వశ్చన్ అడిగి చెప్పింది ఇందాక శరత్ కుమార్ గారు. అరుణ్ గారు మీకు ఇస్తాను అవకాశం. ఒక్కసారి జడ్సన్ గారు కంప్లీట్ అయింది. లాస్ట్ సార్, సిట్ కోసము మీరు గ్రూప్ 1 కోసం సిట్ చేసింది కదా. సిట్ ఏమైందో టెలిఫోన్ ట్యాపింగ్ కూడా అదే అవుతుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ సిట్ రిపోర్ట్ ఏమైందో టెలిఫోన్ ట్యాపింగ్ కూడా అదే అవుతుంది. అంతకుమించి ఏం కాదు. కాళేశ్వరం కూడా ఏం కాదు, రాసుకోండి మీరు. మళ్ళీ డిబేట్ పెట్టుకున్నాను దీని మీద. కాంప్రమైజ్ అయిపోతారా సార్? కాంప్రమైజ్ అయిద్దా అందరి మధ్య? ఏం కాదు సార్, ఏం కాదు. వాళ్ళు కొట్టినట్టు చేస్తారు, వీళ్ళు ఏడిచినట్టు చేస్తారు, అంతే. ఏం కాదు. అదే నవీన్ బెదిరించడానిక ఎందుకు అసలు? లేకపోతే బయటకే తీసుకురాకపోతే అయిపోద్ది కదా సార్. బెదిరించడానిక ఎందుకు అంటారు మరి? ఇది సిట్టు విచారణ ఇదంతా కూడా సార్. ఫోన్ క్లియర్ లేదు సార్, సరిగిన వార్త లేదు. బెదిరించడానిక ఎందుకు అంటున్నా? ఒకసారి పీసీఆర్ మళ్ళీ కలపండి బక్క జడ్సన్ గారికి. ఎస్ అరుణ్ గారు మీరు ఏదో చెప్పాలనుకుంటారు? ఎస్ సార్, కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఒకటి స్టార్ట్ అయ్యి ఒక డైరెక్టర్ లోపలికి వెళ్ళి రావడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా ఖచ్చితంగా ఒక 0 FIR చేసి ఆ హీరోయిన్లను ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇబ్బంది పడ్డారో, ఇదే కాకుండా కరీంనగర్ నుంచి ఒక వసతి గృహం నుంచి కూడా కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చిన ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా విచారించాలంటే ఖచ్చితంగా ఒక 0 FIR చేయాల్సిందే. ఇంకో FIR మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. దానికి సరైన ఏర్పాట్లు నేను చేసే ప్రయత్నంలో ఉన్నా సార్. ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నేను అనుకుంటున్నా. ప్రతి దాని మీద ఇన్వెస్టిగేషన్ మీద మనం మొదటనే అనుమానాలు వ్యక్తం చేస్తే మనం చేయగలిగేది అయితే ఏం లేదు. ఆకాశం నుంచి అయితే ఊడిపడారు కదా సిబిఐలో ఉన్న వాళ్ళు, కానీ లేకపోతే వేరే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చినా కూడా వాళ్ళు కూడా మనుషులే కదా. ఓకే, బక్క జడ్సన్ గారు మీరు అంటారు ఇందాక ఎందుకు ఏమీ కాదు అంటారు. ఎందుకు కాదు అంటారా? దీన్ని దేనికి యూజ్ చేసుకుంటారు? ఇప్పుడు తిట్టినట్టు చేస్తే కొట్టినట్టు చేస్తే బదులు అసలు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద ఈ హార్డ్ డిస్క్ ధ్వంసమైంది, లేకపోతే విచారణ సిట్ ఏర్పాటు చేయకపోతే అయిపోద్ది కదా అంటారా? బయటికి తీసుకొచ్చి ఎందుకు అట్లా చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక ఆపర్చునిటీ ఇది. గ్రూప్ 1 మీద మన సిట్ అయింది. ఏది మన సిట్ వేసిండ్రు 2022లో. అందులో ఎంతమంది జైలుకు పంపిండ్రు, ఎంతమంది జైలుకు పోయిండ్రు, ఏమైంది? 2016 పేపర్ లీక్ అయింది, అదేమైంది? ఇవాళకి వాళ్ళు ఎస్పీలు గ్రూప్ 1 కలెక్టర్లు కూడా అయిపోయిండ్రు వాళ్ళు. ఆ రోజు పేపర్ లీక్ అయి రాసిన వాళ్ళు. ఏమైంది సార్? సిట్ వేసిండ్రు. సిట్ రిపోర్ట్ ఏమైంది సార్? నిజంగా నేను చెప్తున్నా, ఎప్పుడైతే కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయిందో ఆ రోజే అర్థమైపోయింది కేసు ఇస్ క్లోజ్డ్ అని. అప్పుడే చెప్పేసిన కేసు ఇస్ క్లోజ్డ్ అని చెప్పిన.
సార్ నేను కాళేశ్వరం కమిషన్ దగ్గరికి పోయినా సార్, 2000 పేజీలు మొత్తం డాక్యుమెంటేషన్ ఇయాటి వరకు ఎవరి దగ్గర లేని డాక్యుమెంట్ నేను ఇచ్చిన కాళేశ్వరం. ఇప్పుడు శరత్ కుమార్ గారు నేను గత గవర్నర్ తమిళసాయి మేడం గారిని పర్సనల్ కలిసి శరత్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినా మేము లీగల్ గా ఇవన్నీ ఎట్లా అని అక్రమ ఆస్తుల పైన. ఏమైంది సార్, ఏమైంది? మేము ఢిల్లీకి పంపుతా సీక్రెట్ మమ్మల్ని పక్కకు తీసుకుపోయి మాట్లాడింది మేడం గారు, ఆనరబుల్ గవర్నర్ గారు. ఢిల్లీలో పర్సనల్ గా ఇస్తా అని చెప్పి నా సపరేట్ బ్యాగ్ లో పెట్టుకుంటా అన్నాడు. వాళ్ళు సీఏ గురించి మాట్లాడి ఏమైంది సార్ దానిపైన? ఎలాంగ్ విత్ ప్రూఫ్స్ ఇచ్చింది నేను, ప్రతిదీ ప్రూఫ్ లేకుండా నేను ఏది మాట్లాడాను, ప్రతిదీ ప్రూఫ్ తో సహా ఇచ్చినాం. నేను శరత్ గా అడ్వకేట్ గారిని తీసుకుపోయినా, లీగల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైంది సార్ ఈ రోజు? ఏం చేసారు? కాబట్టి ఏం లేదు సార్ అన్నిటికీ సెంట్రల్ కెల్ క్లియరెన్స్లు ఉంటాయి. ఎన్జిటి క్లియరెన్స్, వాళ్ళ ఎన్జిటి కేసులు వేస్తే అవి పోయినాయి. దామోదర్ రాయలసీమ గారు ఆ రోజు కేసులు వేపించారు, ఆ కేసులు మొత్తం పోయినాయి. తర్వాత వాళ్ళు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇచ్చిండ్రు, డిపిఆర్ లేకుంటే లోన్లు ఇచ్చిండ్రు. లాస్ట్ లో వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిండ్రు, ఇక్కడ లోన్ ఇవ్వకుంటే బ్యాంక్ ఆఫ్ పూణేలో లోన్ ఇప్పించిండ్రు. వీళ్ళు సార్ ఏడున్నది అన్ని వీళ్ళే అంటారు. కాబట్టి వీళ్ళందరికీ డబ్బులు కావాలి. అది తెలంగాణ అల్కగా దొరికింది. వీళ్ళు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ. మనం ఏం చేసినా వాళ్ళు అడగలేకపోతుండ్రు. ఈరోజు జనాలు అడగలేకపోతుండ్రు. మేము కొట్టాడి తెచ్చుకున్నాం కదా, మేము రోడ్డు మీద పడితే మా పరువు పోతుంది అని చెప్పి తాగి పండుకుంటుండ్రు. తెలంగాణ వచ్చినాక ఈరోజు తాగుడు పెరిగింది సార్, మీరు చూడండి రేట్లు. తాగుడు భయంకరంగా పెరిగింది. ఎప్పుడైతే మేధావి అడగలేకపోతాడో, ప్రశ్నించోడు అడగలేకపోతాడు, తాగి పండుకుంటాడు. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఇది అప్పుడు గవర్నర్ కు మొత్తం ప్రూఫ్స్ ఇచ్చాము తమిళిసై సౌందరరాజన్కి, బట్ నో యాక్షన్ టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని అంటారు. టెలిఫోన్ ట్యాపింగ్ కే పరిమితం అవుతున్నానండి. నేను ఏమంటున్నానంటే ఎవరి మీదనో వ్యక్తిగతంగా, పార్టీల మీద వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లేదు భరత్ గారు. ఒక సామాన్య పౌరుడుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇచ్చిన ప్రసాదం ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో దాని ప్రకారం మనిషి వ్యక్తిగత గోప్యతను బతకడానికి దాని గురించి మాట్లాడుతాం తప్ప నాకేదో పొలిటికల్ మైలేజా అనేది నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు భరత్ గారు. నోటీస్ ఇచ్చిందా ఎవరికని? చాలా మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కి ఇచ్చింది. అప్పుడు పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరు కూడా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేశారన్నారు. మీకేమైనా నోటీస్ ఇచ్చిందా? నా భాష ఇని వాళ్ళు కూడా భయపడ్డారు. అంటే ఫోన్లలో కూడా మీరు ట్యాప్ చేసిన వాళ్ళకు కూడా రక్తం గారేలా మాట్లాడతారా? అంతేనా? నేను అనేది మీ ఫోన్ ట్యాప్ చేయాలంటేనే భయపడాలా? అట్లా కాదండి. నేను అనేది ఏంటంటే ఒకవేళ ఇస్తే వెళ్తాను, మాట్లాడతాను. నేనేమంటున్నాను భరత్ గారు, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు సామాన్య పౌరుడుగా మాట్లాడుతాం తప్ప ఒక ఎమ్మెల్యేగా మాట్లాడలేదు, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఎన్నో కోల్పోయి తీసుకొచ్చుకున్న తెలంగాణ అంటే దీని మీద రాజకీయ నాయకులు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఈ రాష్ట్రం ఏదైతే కోరుకున్నదో స్వయం పరిపాలన, స్వయం అభివృద్ధి, ఇట్లాంటి ప్రాజెక్టుల మీద మనం ఉపయోగించాల్సిన శ్రమని, డబ్బుని, ఇట్లాంటి ఇబ్బందికరమైన పద్ధతులకు పనులకు ఉపయోగించుకునే బాధ, ఆవేదన తప్ప ఇంకెవరి మీద వ్యక్తిగతంగా నాకు ఎవరు కూడా, ఇప్పుడు నేను మాట్లాడిన ఎవరు కూడా నాకు వ్యక్తిగతంగా తెలియదండి. కాబట్టి నేను ఏం చెప్తున్నా, తెలంగాణ సమాజం భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఇంతకు ముందు జరిగిందంటే ఇప్పుడు ఇంకొకరు భయపడతారు, ఈ గవర్నమెంట్ కూడా చేస్తున్నదేమో అని. తర్వాత ఇప్పుడు ఏదో కొద్దిగా 5% సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు సంబంధించి నిన్న ఒకళ్ళన్నారు, నిన్న బీఆర్ఎస్ నేత ఏమన్నారంటే ఫోన్ ట్యాపింగ్ లేదే ఓటుకు నోటు కేసు అనేది బయటపడేది కాదు కదా అని అన్నారు. దానివల్ల తెలిసింది, లేకపోతే అప్పుడే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుండే 9 ఏళ్ల క్రితమే. అది చేయబట్టే కదా, లేకపోతే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూశారు అని నిన్న బీఆర్ఎస్ నేత అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఈ రాష్ట్రానికి మంచిది, ఈ ప్రజాస్వామ్యానికి మంచిది. ఈ 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినారు, ఏం జరిగింది తెలంగాణ దానికి అంత డెప్త్ అవసరం లేదు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ ప్రజల గురించి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. తెలంగాణ ప్రజలు నిశ్చింతగా ప్రజాస్వామ్యంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతకాలంటే ఇట్లాంటి పద్ధతులు కరెక్ట్ కాదు. ఏదైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ టెలిఫోన్ అది కంపల్సరీ వద్దన్నా కాదన్నా అది ఎప్పుడు ఒక సిస్టమ్ లో అది రన్ అవుతుంటదండి భరత్ గారు. దాని గురించి చర్చ అనవసరం అండి, అది అనవసరం కాదు, పనికిరాని అదే అది కంపల్సరీ దేశ భద్రత కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు. కానీ ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే వ్యక్తిగత కుటుంబాల గురించి, రాజ కుటుంబాల గురించి, రాజ్యం గురించి, ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేయగలదని నేను అంటున్నాను. అంతకు మించి తప్ప ఇంకేం లేదండి. ఇవి జరుగుతూ ఉంటాయి భరత్ గారు.
శాంతి భద్రతలు విఘాతం కలిగే వాళ్ళు కావచ్చు, దేశ భద్రత విషయంలో కావచ్చు, అవన్నీ టెలిఫోన్ ట్యాపింగ్ రెగ్యులర్ జరుగుతుంది, ప్రపంచంలో అంతటా జరుగుతుంది. కానీ ఇట్లా అమాయకులు భార్యాభర్తల ట్యాపింగ్లు తీవ్రవాదులు అయిన తప్ప ఇట్లా భార్యాభర్తలు అయినారండి వాళ్ళు. ఈ తెలంగాణలో కొత్త సంస్కృతి తెరలేపిన గత పాలకులు, ఆ పాలకుల అడుగులకు మడుగులు వచ్చిన అధికారులకు కఠినమైన శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను. అంతకుమించి ఏం లేదు. జడ్సన్ గారు కన్క్లూడ్ చేయండి. బక్కా జడ్సన్ గారు సార్ ఫైనల్ గా ఏం చెప్తారు? మీరు ముందే చెప్పేశారు ఇదేమి కాదు, అయ్యేది ఊదుగాలదో లేవదు అని. అంటే కొంచెము ఫీల్డ్ మీద ఉంటున్నా సార్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ళు సస్పెండ్ అయినా ఎందుకు అన్కాంప్రమైజ్ బయాసలో మేము ఉంటున్నామంటే ఇలా జరుగుతున్న విషయాలు చూసి బాధ అనిపించి మేము పాలకపక్షంకి పోయే ప్రయత్నం చేస్తలేదు. నెంబర్ 1. రెండోది ఏంటంటే సార్, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలి, కొన్ని విషయాలలో కల్పించుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద అఫెన్స్, ఇయాల్టి కూడా అఫెన్స్ సార్. ఇయాల్టి కూడా అది నడుస్తా ఉన్నది, ఇయాల్టి కూడా అవి నడుస్తాను ప్రతి ఇష్యూ పైన సార్. ఇయాల్టికి తెలంగాణ గొప్పతనం ఏంటంటే సార్, 10 లక్షల కోట్ల అప్పైనా తీర్చుకునే దమ్ము తెలంగాణకు ఉంది. కానీ ఒక్కడన్నా సిన్సియర్ నాయకుడు కావాలి, ఒక్కడన్నా, నాట్ సిండికేట్. ఒక్క సిన్సియర్ నాయకుడు వస్తే మీరు నాకు డిబేట్ పెట్టండి ఒక రోజు, నేను అప్పులు ఎక్కడెక్కడ తీర్చొచ్చు, ఎక్కడెక్కడ రాబడి ఎలాంగ్ విత్ ప్రూఫ్స్ చూపెడతాను నేను. అదే సార్. కాబట్టి తెలంగాణ ప్రజలు కోరుకొని పోరాటం తెచ్చుకొని ఈ రోజు ప్రపంచం అంతా గమనించారు. నవ్వెటోళ్ళ ముందు బోర్ల పడకుండా నాయకులు చేయాలని కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ. అరుణ్ గారు సార్ ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఆయనకు బాధ అనిపించి మాట్లాడారు, వాస్తవం అది. కేసీఆర్ ను అందరూ ఓన్ చేసుకున్నారు సార్. మగవాళ్ళు చిచ్చా అని కొంతమంది, మామ అని కొంతమంది. అంటే నాకు చిచ్చ అయినప్పుడు నా కుటుంబంలో ఉన్న వాళ్ళకి మామ అవుతాడు కదా. అంటే సొంత చిన్నాన్న, సొంత మామ, ఆడపిల్లలు మాట్లాడుతుంటే వింటారా సార్? అంత నీచ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? నా రక్తంలో ఉందేమో, కానీ దానికి తగ్గ. ఇప్పుడు ఒకటి నేను ఒక మాట చెప్తా, ఫోన్ ట్యాప్ చేసినప్పుడు అన్ని సంభాషణలు వస్తాయి, భార్యాభర్తలు మాట్లాడుకునేవి వస్తాయి. వినీత్ కుమార్ ఫోన్ ట్యాప్ చేసినప్పుడు, ఇప్పుడు అది మావోయిస్టుల ఫోన్ ట్యాప్ చేసినా సరే, లేకపోతే టెర్రరిస్టుల ఫోన్ ట్యాప్ చేసినా సరే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే వస్తాయి, అన్ని రకాలు వస్తాయి కదా. రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గారు, మీరు అనేది ఏదైతే తీవ్రవాద భావజాలంలో కావచ్చు, తీవ్రవాద సంస్థలలో ఉన్న వాళ్ళు కావచ్చు, దయచేసి 99% ఫ్యామిలీస్ సంబంధాలు పెట్టుకోరు. భరత్ గారు, మీరు ఒక ఇంటలెక్చువల్ జర్నలిస్ట్ గారు. మీరు ఇప్పుడు మనం నిన్నగా మావోయిస్ట్ సింపథైజర్స్ పేరు మీద చేశారు. మావోయిస్ట్ సింపథైజర్స్ అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మీరు వరవరరావుకు ఫ్యామిలీ లేదా? గద్దర్ కు ఫ్యామిలీ లేదా? వరవరరావుకు ఫ్యామిలీ లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత మావోయిస్ట్ సింపథైజర్స్ ఫోన్ ట్యాప్ చేశారు. అందరికి ఫ్యామిలీ ఉంది, వరవరరావుకు ఫ్యామిలీ ఉంది. మీరు చూడండి, గద్దర్ ఫ్యామిలీ ఉంది, కూతురు కొడుకు ఉన్నారు. ఒకటే 1 month లో 600 మంది టెలి ట్యాపింగ్ చేసినట్టు. 600 కాదట, ఇప్పుడు 4000 అంటున్నారు. చెప్తున్నా, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు వాళ్ళు మావోయిస్టులు కారండి. ఎవరు ఇప్పుడు రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినప్పుడు ఏమైతుందంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ గురించి వాళ్ళు ట్యాప్ చేస్తారు. యాక్చువల్ ఏంటంటే రాజకీయ నాయకులు జనరల్ గా నేను చెప్తాను, జరిగింది ఏంటంటే నవంబర్ లో ఈ అధికార పార్టీ ఒక్క నిమిషం అధికార పార్టీ ఏం చేస్తుందంటే ఎలక్షన్స్ లో, బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు తమ పైసలేమో వంచాలి, ఎదుటి పార్టీ పైసలు అడ్డుకోవాలి. ఈ ప్రక్రియలో భాగంగా ట్యాపింగ్ చేస్తారు. చేసినప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళ భార్యకు ఫోన్ చేసి ఇక్కడున్నా, వస్తున్నా లేదా, ఇవన్నీ కూడా ట్యాప్ అవుతాయి. ట్యాపింగ్ అంటే ఒక ఫోన్ అది ఇది కాదు, ఇక ప్రతి కాల్ రికార్డ్ అవుద్ది. ఎన్నికలున్నప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుంది, ట్యాపింగ్ అవుతాయని. ఆపద్ధర్మ ఉండదండి, రద్దు చేస్తే ఆపద్ధర్మ ప్రభుత్వం. భరత్ గారు, ఇప్పుడు కేసీఆర్ రద్దు చేసినప్పుడు 2018 ఆపద్ధర్మ ప్రభుత్వం. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. నేనేమంటున్నానంటే మీరు చెప్పిందంతా ఏకీభవిస్తున్నాము. అది ఎలక్షన్ 1-2 months ఉంటదండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చివరి మూమెంట్ లో అది మీరు అన్న కార్యక్రమాలు ఎవరైనా జరిగితే అది కామన్ గా ఉంటది. కొద్దిగా రాజకీయ నాయకులకు ఉన్న ఒక ప్రాబ్లం తోని. కానీ నేనేమంటున్నా అంటే నిరంతరం వేలాది ఫోన్లు, అంటే జడ్జిలు అయితే ఫోన్ చేయలేదు కదండి.
మేము పోటీ చేసిన జడ్జిలు అయితే పోటీ చేయలేదు కదా, సినిమా హీరోయిన్లు పోటీ చేయలేదు కదండి, వ్యాపారులు పోటీ చేయలేదు కదండి. ఓకే. మద్రాసులో ఉన్న హీరోయిన్, బొంబాయిలో ఉన్న హీరోయిన్ మాకేం చేస్తుందండి? ఓకే. ఇప్పుడు జడ్జిలు మాకేం చేస్తారండి? వాళ్ళ న్యాయ వ్యవస్థలో వాళ్ళు ఉంటారు తప్ప మాకు వచ్చి ప్రచారం చేయలేదు. నేను ఏమంటున్నానంటే ఇది ఒకటేనండి, ఒక కుటుంబాన్ని గురించి, ఒక పార్టీ గురించి జరిగిన ఒక ధ్వంసం, రాజ్యాంగబద్ధమైన ఏదైతే పౌరులకు ఉండాల్సిన ప్రాథమిక హక్కులను ధ్వంసం చేశాం. ఎట్లయితే 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రాథమిక హక్కుల స్వేచ్ఛారించారో ఇది అట్లాంటిదే. కాబట్టి జూన్ 25 ఇవాళ కరెక్ట్ గా ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు. అదే అంటున్నాను. అప్పుడు ప్రాథమిక హక్కులు స్వేచ్ఛను హరించి కటకటాల వెనుక నెట్టివేయబడ్డ స్వతంత్ర సమర యోధుల చరిత్రలు ఈరోజు ప్రపంచం నివ్వరబోయి ఉంటున్నది. అలానే ఇట్లాంటి నివ్వరబోయే చరిత్ర ప్రపంచంలో భవిష్యత్తులో ఏంటది ఏం టెన్షన్ లేదు. ఇప్పుడు ఏదైనా మీరు చట్టం ముసుగులో తప్పించుకుని ఉంటుండొచ్చు, కానీ ఏ ముసుగులను తప్పించుకుంటుండొచ్చు, లేకపోతే రాజకీయ ముసుగులో తప్పించుకుంటుండొచ్చు, కానీ భవిష్యత్తు ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఒక చీకటి అధ్యాయాన్ని ఎట్లా చదువుతున్నామో ఇవి ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ అనే చరిత్రని భవిష్యత్ తరాలు చరిత్ర అసహించుకుంటాయి. ఇవి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వ్యవస్థలు ఉన్నారో, వ్యక్తులు ఉన్నారో. కానీ ఇక ముందు నేను చెప్పాల్సింది ఒకటే, భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. సంఘటనలు జరగకూడదంటే దానికి సరైన చర్యలు, సరైన విధానం ఉండి రాజకీయ నిబద్ధత, రాజకీయ నిజాయితీ, నిష్కలంకున్న వ్యవస్థ ఉంటేనే దీనికి సరైన చర్యలు తీసుకుంటది. అది తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, అరుణ్ గారు. బిగ్ థ్యాంక్స్ టు మీడియా. ప్రజా జీవితంలో పడేసినాం. కేసీఆర్ ను తీసుకుపోయి కేసీఆర్ చేసిన అవలక్షణాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ప్రజా జీవితంలోకి మీలాంటి మీడియా పెద్దల వల్ల ప్రొజెక్ట్ చేయగలిగినాం. ప్రజలు చూసుకుంటారు. సరే, అది కేసీఆర్ చేశాడా, ఈ ప్రభుత్వం చేసిందా, ఆ ప్రభుత్వం చేసిందా, అంతకుముందు ప్రభుత్వాలు చేసే విచారణలో తేలుతుంది. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, అరుణ్ గారు, చంద్రవర్ధన్ గారు, శరత్ గారు, బక్క జడ్సన్ గారు. మొత్తాన్ని స్పందన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అయితే రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు లాస్ట్ లో చెప్పారు. సరే, ముందు ఏ మాటలు మాట్లాడినా నెక్స్ట్ ఏ ప్రభుత్వాలు కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ టెలిఫోన్ ట్యాపింగ్ చేయొద్దని కాదు, సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులు, తర్వాత మావోయిస్ట్ సింపథైజర్స్, వీళ్ళ మీద ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిందే. ప్రభుత్వం సమాచారం సేకరించాల్సిందే, లేకపోతే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతుంది. అయితే దాని మీద కాన్సన్ట్రేట్ బదులు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ ఎక్కువైపోయింది. దానివల్ల ఇబ్బంది జరగకూడుతుంది. దీని నుంచైనా అధికారులు గుణపాఠం నేర్చుకొని, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది అంటున్నారు, సో గుణపాఠం నేర్చుకొని నెక్స్ట్ వీళ్ళు అనుభవిస్తున్నారు కదా. అల్టిమేట్ గా పొలిటికల్ లీడర్షిప్ జైలు శిక్ష పడుతుందో పడదో కానీ